నమస్తే, వెల్కమ్ టు సిటీ 24/7 టాప్ డిబేట్. నేను సురేష్. గెలిస్తే ఒకలా, ఓడితే మరోలా, ఇది వైసీపీ నైజం. 2019 ఎన్నికల్లో బంపర్ మెజార్టీతో గెలిచినప్పుడు వైసీపీ కాల్రెగరేసింది. ఇది ప్రజా విజయమని కలరింగ్ ఇచ్చింది. ప్రభుత్వ వ్యతిరేకతకు ఫలితాలే నిదర్శనమని చెప్పుకొచ్చింది. అంతేనా, టీడీపీకి వచ్చిన సీట్లపైన ట్రోల్స్, సెటైర్లు వేసి రాక్షసానందం పొందింది. కట్ చేస్తే 2024 ఎన్నికలకు వచ్చేసరికి సీన్ మొత్తం రివర్స్ అయింది. వైసీపీకి మించిన విజయం టీడీపీకి, కూటమికి ప్రజలు కట్టబెట్టారు. టీడీపీ కూటమికి 164 సీట్లు ఇచ్చి కేవలం 11 సీట్లకు వైసీపీని పరిమితం చేశారు. ఏకపక్షంగా కూటమి ప్రభుత్వానికి ప్రజలు విజయాన్ని కట్టబెట్టారు. ఈ ఓటమిని వైసీపీ జీర్ణించుకోలేకపోతుంది. 2019లో ఈవీఎంల వల్ల ఎలా గెలిచారో తెలుసు కానీ 2024లో ఎలా ఓడిపోయారో మాత్రం వైసీపీకి తెలియడం లేదట. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా, ఆడలేక మధ్యల ఓడులా తయారైంది వైసీపీ పరిస్థితి. ముందుగా అంశంపై డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి శరత్ చౌదరి గారు. నమస్తే అండి. కాంగ్రెస్ అధికార ప్రతినిధి, స్టేట్ మైనారిటీ అబ్జర్వర్గా ఉన్నటువంటి షేక్ బాజీ గారు. నమస్తే సార్. సిపిఎం రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు గారు. నమస్తే అండి. సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ ఉప్పాల లక్ష్మి గారు కూడా. నమస్తే సార్, వెల్కమ్. సో సార్, వెంకటేశ్వర్లు గారు, ఐ విల్ స్టార్ట్ ఆఫ్ విత్ యూ. మిథున్ రెడ్డి గారి బాధ ఆయన లోక్సభలో మాట్లాడుతూ అసలు చర్చ దేని మీద, ఎస్ఐఆర్ మీద. ఓట్ల చోరీ అని చెప్పేసి అక్కడ రాహుల్ గాంధీ గారు ఒక ఉద్యమాన్ని చేపడితే ఎస్ఐఆర్ అనే ఒక కీలకమైనటువంటి అంశం మీద మాట్లాడవయ్యా అని చెప్పేసి మైక్ ఇస్తే ఈయన ఈవీఎంల మీద పట్టుకొని మాట్లాడాడు. ఎస్ఐఆర్ గురించి ఏమైనా మాట్లాడాడంటే ఏదో చివరికి అందరు కనుక ఒప్పుకొని అందరికీ ఓకే అయితే మాకు కూడా ఓకే. ఇది అప్పుడేదో రాష్ట్ర విభజన మాదిరిగా అనమాట, కొండ మీద గోడ మీద పిల్లి వాటం. రాష్ట్ర విభజన అప్పుడు కూడా ఇంతే, మాదేముంది, మీరందరూ కనుక మిగిలిన పార్టీలు అందరూ ఒక ఏదైతే నిర్ణయం తీసుకుంటారో దానికే మేము కూడా. గొడవ లేని వ్యవహారం. సిపిఎం ఒక్కటే అప్పుడు రాష్ట్ర విభజనని కేటగిరికల్గా వ్యతిరేకించింది. సిపిఐ కూడా మద్దతుగానే నిలిచింది రాష్ట్ర విభజనకి. వైసీపీ మాత్రం చాలా తెలివిగా వ్యవహరించింది. అదే వాటం ఇప్పుడు కూడా కనపడుతుంది. ఎస్ఐఆర్ మీద ఏమంటే నీ అభిప్రాయం చెప్పబోయా అంటే, ఎందుకంటే భయం కదా, ఎస్ఐఆర్కి వ్యతిరేకంగా మాట్లాడితే ఎక్కడ మోదీ సార్కి కోపం వస్తుందో. అసలే ఆల్రెడీ జైల్లో ఉండి వచ్చాడు, బయటికి బెయిల్ మీద ఉన్నాడు లిక్కర్ కేసులో. మరి ఆయనకి ఎక్కడ కోపం వస్తే మళ్ళీ ఈడీలు దాకా వెళ్ళిపోతుందేమో అని చెప్పేసి అనుకున్నారేమో. అలాగే ఆయన పార్టీకి ఉన్నటువంటి ఆ సిబిఐ కేసులో ఆయన నాయకుడి మీద ఉన్నటువంటి ఈడీ కేసు. సో ఎస్ఐఆర్ మీద మా వ్యతిరేకించడం లేదు, అలాగని స్వాగతించడం లేదు. కానీ ఆయన మాట్లాడింది ఈవీఎంలు ట్యాంపరింగ్ మీద ఇప్పటికీ కూడా వారికి అనుమానాలు ఉన్నాయంట. అన్నిటికన్నా గొప్ప విషయం ఏంటంటే, ఇంక్లూడింగ్ కూటమి నాయకులు కూడా ఒకసారికి షాక్ అయ్యారు ఈయన మాట్లాడిన మాటలు. నేను 3 సార్లు గెలిచాను, మేము 2019లో గెలిచాము, 2024లో ఓడిపోయాము పార్టీ పరంగా, అయినా కూడా మాకు ఈవీఎంల మీద నమ్మకం లేదు. ఈయన 3 సార్లు కూడా మరి ఈవీఎం ట్యాంపరింగ్లతో గెలిచాడని ఒక అర్థం వచ్చేటట్టుగా మాట్లాడితే అందరూ షాక్ అయిన పరిస్థితి. అసలు ఇదంతా కాదు, ఈయన వ్యక్తిగతమని అనుకుంటే కనుక వీరి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎలక్షన్స్లో గెలిచిన తర్వాత అసలు ఏం మాట్లాడారో ఒకసారి మనం మన్నం చేసుకుందాం సార్. మనం మాట్లాడుకుంటాం ఎందుకు, మనకి వీడియో కూడా రెడీగా ఉంది, ఒకసారి ప్లే చేయమంటాను. పీసీఆర్ ప్లీజ్. పీసీఆర్ రైట్, ఓకే, అది రెడీ అయినప్పుడు ప్లే చేస్తాను సార్. సో వెంకటేశ్వర్లు గారు, మరి ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో ఈవీఎంలు కాకుండా బ్యాలెట్ పేపర్లు నిర్వహిస్తున్నారు, అమెరికాలో కూడా నిర్వహిస్తున్నారు అని ఆయన ఎగ్జాంపుల్స్ కూడా చెప్పడం జరిగింది. అలాగే బంగ్లాదేశ్లో అయితే ఈవీఎంలు ట్యాంపరింగ్ చేయటం వల్లనే ప్రభుత్వాన్ని కూల్చేసి ఎలక్షన్స్ లేకుండా ఒక ఆయన్ని గద్దెనెక్కించారని కూడా. మరి ఆయన వీళ్ళకి అలాగే కావాలి, ఎలక్షన్స్ కూడా పెట్టకుండా డైరెక్ట్గా ఎవరు కావాలంటే వాళ్ళు ఆ కుర్చీలో కూర్చునే విధమైన ప్రాసెస్ ఏమైనా కావాలనుకుంటున్నారేమో వీరికిను, మరి వీరిని సమర్థించే వారికి.
సో ఈవీఎంల మీద డౌట్స్ వ్యక్తం చేయడం తప్పులేదు, కానీ అసలు గతంలోనేమో పద్ధతిగా జరిగినాయి, ఇప్పుడు మాత్రం మొత్తం కూడా మాకు అనుకూలంగా కాకుండా రివర్స్గా జరిగిందని చెప్పేసి. సార్ ఒకసారి సారీ మళ్ళీ అగైన్ బయట రెడీ అయింది, ప్లే చేయండి. ప్రతి పోలింగ్ బూత్లోనూ అన్ని పార్టీలకు సంబంధించిన పోలింగ్ ఏజెంట్లు అక్కడ కూర్చుంటారు. వాళ్ళందరూ కూర్చున్న తర్వాత ఈవీఎంలు వీళ్ళందరూ చెక్ చేస్తారు, వీళ్ళందరూ టెస్ట్ చేస్తారు. 50 ఓట్లు మాక్ పోలింగ్ చేస్తారు. 50 ఓట్లు మాక్ పోలింగ్ చేస్తారు ఈ పోలింగ్ ఏజెంట్స్. వాళ్ళు నొక్కిన గుర్తు వీప్యాట్లో వాళ్ళకు స్లిప్ ఏదైతే బయటకు వస్తుందో ఆ గుర్తు 2 మ్యాచ్ అయినాయా లేదో చూసుకుంటారు. చూసుకున్న తర్వాత వీళ్ళు సంతకాలు పెడతారు, పోలింగ్ ఏజెంట్ సంతకాలు పెడతారు. మేము వెరిఫై చేసినాము, 50 ఓట్లు ఒక్కొక్కరు 50 ఓట్లు వెరిఫై చేసినాము, ఈవీఎంలు బాగా పనిచేస్తూ ఉన్నాయి అని సంతకాలు పెడతారు. ఆ సంతకాలు పెట్టిన తర్వాతనే జనరల్ ప్రజలకు పబ్లిక్కు ఓటింగ్ను పర్మిట్ చేస్తారు. ఓటింగ్ తర్వాతనే అవకాశం ఇస్తారు జనరల్ పబ్లిక్కు. పోలింగ్ మొదలయ్యే ముందు ప్రతి పోలింగ్ బూత్లోనూ అన్ని పార్టీలకు సంబంధించిన పోలింగ్ ఏజెంట్లు అక్కడ కూర్చుంటారు. అది సార్ జగన్మోహన్ రెడ్డి గారి ఉవాచ. 2019 ఎలక్షన్స్ గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆయన ఈవీఎంల మీద డౌట్స్ వ్యక్తపరిస్తే దానికి కౌంటర్గా అందరికీ అర్థమయ్యే రీతిలో ఓటింగ్ ప్రాసెస్ కౌంటింగ్ ప్రాసెస్ ఎలాగ ఉంటుంది అని చెప్పేసి ఆయన క్లియర్గా ఈవీఎంలు పనిచేసే పనితీరుని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మరి ఆయన మాట్లాడిన మాటలు ఆయనే మర్చిపోయి ఆయన కూడా ఈవీఎంల గురించి ఈ మధ్యకాలంలో మాట్లాడుతున్నారు. ఆయన తరపున ఎంపీగా కూడా అనేక సందర్భాలు మాట్లాడితే ఈరోజు ఏకంగా పార్లమెంట్లో మాట్లాడు. సార్ వాట్ యూ సే సార్? నమస్కారం. సరే, ఏదో దొంగలు పడ్డాక 6 నెలలు కుక్కలు పొరిగినట్టు ఇన్ని రోజులు దాదాపు 1.5 సంవత్సరం కావస్తుంది. ఎక్కడ మరి ఈ రకమైనటువంటి బహిరంగంగా వైసీపీ నాయకత్వం ఎంపీలు కానీ వాళ్ళు కానీ బహిరంగంగా ప్రకటించలేదు. నిన్న జరిగినటువంటి పార్లమెంట్ లో సర్ పైన ఇది జరిగింది. ఈ సర్ పైన రకరకాల భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అందులో దాన్ని వ్యతిరేకించవచ్చు, మాట్లాడచ్చు, చేయొచ్చు. అందులో బీహార్లో వివరాలతో సహా కొన్ని ఓట్లతో సహా బయట పెట్టారా, ఈ పత్రికల్లో చూసాం, మీడియాలో కూడా విస్తృతమైన ప్రచారం జరిగింది. మేము కూడా దాన్ని సరిపైన అనుమానాలు వ్యక్తం చేశాం. దీన్ని పరిశీలించాలి. ఇది ఎన్నికల ముందే ఎందుకు ఈ రకమైన ప్రయత్నం చేశారనేది అందరూ చెప్పాం. ఆ తర్వాత బీహార్ పోలింగ్ అయిన తర్వాత ఓటర్ల కంటే పోలైనటువంటి శాతం ఎక్కువ ఉందనేది కూడా చూశాం. అది శాస్త్రీయంగా నిర్దిష్టమైన లెక్కల ఏమిటనేది చూసినప్పుడు అధికంగా ఓట్లు వచ్చినట్లు మాత్రం అందరూ ప్రస్తావించారు. కాబట్టి దానిపైన ఈ సర్ అనేది కొన్ని ఓట్లని చేర్చుకోవడము, కొన్ని ఓట్లను తొలగించడము, ఉద్దేశపూర్వకంగా రాజకీయ దురుద్దేశపరంగా లేదా ఇతర కారణాల వల్ల చేస్తున్నాడని ఇండియా కూటమి కూడా అభ్యంతరం చెప్పింది, ఓట్లతో సహా బయటికి పెట్టారు. కానీ ట్యాంపరింగ్ అనేది మాత్రం ఇప్పుడు దాకా శాస్త్రీయంగా నిర్ధారణ కాలేదు. ఎందుకంటే దీని మీద 2019 తర్వాత పెద్ద చర్చ జరిగి ఒక కమిటీ వేసింది కేంద్ర ప్రభుత్వం. కమిటీ వేసి మీరు నిరూపించడానికి లేదా ఆధారాలు ఏదనంటే చూపించండి, లేదా శాస్త్రీయంగా మీ సంబంధించిన వాళ్ళు కూడా ఉంటే తీసుకురండి అంటే అందులో పాల్గొనేది చివరికి కేవలం ఒక సిపిఎం మాత్రమే, ఒక నిపుణులతో పాల్గొన్నప్పుడు మా పార్టీ కూడా ఇదేం అట్లా కనిపించట్లేదు, నిర్ధారణ కాలేదని సీతారాం యేచూరి గారు పార్లమెంట్ లో బహిరంగంగా ప్రకటించారు. మీకు అందరికి తెలిసే ఉంటుంది. ఇది ఆయన బతుకున్నప్పుడు 2020కు ముందు, కరోనాకు ముందు. ఇప్పుడు మేము కూడా దాన్ని ఎక్కడ ఈ ట్యాంపరింగ్ అనే పదాన్ని సిపిఎం పార్టీగా ఎక్కడ మేము దాన్ని ఇంకా నిర్ధారణ కానీ అధికారికంగా కానీ ప్రకటించలేదు. కానీ ఇప్పుడు ఒక వైసీపీ కాదు, వైసీపీ కూడా మరి ఆ రోజు ఎన్నికలు అయిపోయిందా 42% ఓట్లు వచ్చాయి. ట్యాంపరింగ్ అంటే మరి అంత శాతం కూడా రాకూడదు లెక్క ప్రకారంగా.
మొత్తం పోవాలి, స్వీప్ చేసి పోవాలి. మరి ఆ రోజులో అయిపోయిన తర్వాత ట్యాంపరింగ్ అనేది ఏ మాట మాట్లాడలేదు. 2019లో వీళ్ళు కూడా కూటమి తెలుగుదేశం నాయకత్వం కూడా ట్యాంపరింగ్ అని ఆ రోజు కూడా మాట్లాడారు. పైన కేంద్రంలో వీళ్ళు వాళ్ళు ఒకటయ్యారు అని వీళ్ళు కూడా మాట్లాడారు ఆ రోజుల్లో. ఇంకా జగన్ గారు మీరు చూశారు కదా, ఇప్పుడు ఆయన లైవ్లో మాట్లాడింది కూడా, ఆ రోజు మీడియాలో ఏం మాట్లాడింది, ఇది వాస్తవం. ఎందుకంటే మేము కూడా చాలాసార్లు ఏజెంట్లుగా కూర్చున్నాము చిన్న స్థాయిలో ఉన్నప్పుడు. సరే, మేము కూడా పోలింగ్ ఎన్నికల ఏజెంట్గా కూడా ప్రతి ఎన్నికల్లో ఏదో ఒక నియోజకవర్గంలో ఉంటాం. మ్యాక్సిమం దాదాపు అరవకూర ఏదైనా చెడిపోయి రిపేర్ అయ్యో అది ఇది ఉండొచ్చు. కానీ ఆయన 3 అంశాలు లేవనెత్తాడు. ఒకటి, ఈ ఎన్నికల ట్యాంపరింగ్ ఎలా జరుగుతుందని చెప్తూ అనూహ్యంగా 51 లక్షల ఓట్లు సాయంత్రం 6 దాకా తేడా వచ్చిందని చెప్తున్నారు ఆయన. మరి దేని ఆధారంగా అనేది స్పష్టంగా తెలియట్లేదు. అదేవిధంగా ఎన్నికలై పోలింగ్ అయిపోయిన తర్వాత బ్యాటరీ ఉన్నదానికంటే ఎక్కువ ఛార్జింగ్ ఉందని ఇంకోటి కొత్తది రేవునెత్తాడు. అంటే అశాస్త్రీయమైనటువంటి పద్ధతుల్లో మాట్లాడాడు. అంటే నీకు వచ్చినప్పుడేమో బ్రహ్మాండమైనటువంటి 56 ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోని ఎన్టీఆర్ కూడా రాలేదు. రాయలసీమలో 54, 55, 56% ఓట్లు వచ్చినాయి. మరి అప్పుడు కూడా ట్యాంపరింగ్ చేసింటదేమని మనం అనొచ్చు. కానీ ప్రభుత్వ వ్యతిరేక గాలి వీచినప్పుడు జనం పెద్ద ఎత్తున వచ్చింది. అంతేకాకుండా రాజ్యం ఎన్టీ రామారావు ఉన్నప్పుడు కూడా లేని ఆంధ్ర సెంట్రల్ కోస్తా జిల్లాల్లో కూడా భారీ మెజార్టీ కేసీఆర్. ఒక రకంగా చెప్పాలంటే తెలుగుదేశానికి సగం జిల్లాలో ప్రాతినిధ్యమే లేకుండా పోయింది. మరి అప్పుడేమో ట్యాంపరింగ్ జరగలేదు, ప్రతి 50 ఓట్లు ప్రాక్టికల్గా వేస్తారు, అన్ని పార్టీల వాళ్ళు ఉంటారు. మరి ఇప్పుడు కూడా అన్ని పార్టీల వాళ్ళు ఉంటారు, ఇప్పుడు కూడా అన్ని ప్రాక్టికల్గా ఉంటారు కదా. అంతేకాకుండా అప్పుడు మీరు అధికారం మీ నాయకత్వంలో జరిగింది ఎలక్షన్. మీరు మొన్న ఎన్నికల దాకా అబద్ధ ముఖ్యమంత్రి మీరే, ఆయన సమక్షంలోనే ఆయన నాయకత్వంలో ఉన్నప్పుడు ఎన్నికలు జరిగింది. ఒకవేళ ఇంకో రకంగా కూటమి ప్రభుత్వం ఉండి అది కూడా ఒక చేయొచ్చు. మరి ఒకవేళ జరిగితే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉండి పట్టు ఉండి మరి ఆ ట్యాంపరింగ్ జరిగేటప్పుడు ఏమో గాడులు కాస్తున్నారా మీరు, నిద్రపోతున్నారా మీరు? కనీసం మీరన్నా మీ కొన్నైనా మీ దృష్టికి వచ్చి తిరుగుతుంటారు కదా. ఇదన్నీ ఆడలేక మధ్యలో కూడని ప్రజలు నమ్మించడానికి ఏదో వచ్చే ఎన్నికల్లోనైనా జగన్కి బ్రహ్మాండమైన ఆదరణ ఉంది అని ప్రజలను నమ్మించడానికి చెప్పే మాటలు తప్ప ఇవి కాదు. కాబట్టి ఇది శాస్త్రీయ పద్ధతిలో కాదు, ఆయన మాట్లాడడానికి దీనికి సంబంధం లేదు. రెండవది సంబంధించింది మేము వ్యతిరేకిస్తున్న కేరళలో ధైర్యంగా మా ముఖ్యమంత్రి ప్రకటించాడు, మీ ఇష్టం వచ్చింది చేసుకోండి, 99.1% ఏమాత్రం కానీ పొరపాట్లు కేరళలో చూసుకోండి అని చెప్పారు. ఇప్పుడు వాళ్ళు కేరళలో చేయడానికి కూడా ధైర్యం చాలట్లేదు. ఇప్పుడు బెంగాల్లో పోతున్నారు, బెంగాల్లో కొంత గొడవలు జరుగుతున్నాయి, మమతా బెనర్జీ తీవ్రంగా ప్రతిఘటిస్తుంది. ఆ ప్రతిఘటిస్తున్న సందర్భంగా బిఎల్ఓ దాడి జరుగుతుంటే సుప్రీంకోర్టు కూడా ఇవన్నీ జరుగుతున్న విషయం. కాబట్టి మేము సరళం వ్యతిరేకిస్తున్నా కేరళకు రావద్దని మేము చెప్పట్లేదు, మీరు చేయండి, కానీ మాకు ధైర్యం ఉంది, మీ దమ్ముంటే చేసుకునే ఒక ధైర్యం మాకుంది. కాబట్టి ఇది దీనికి సంబంధించి ఒక్కొక్కసారి ఒక లైను ఉన్నప్పుడు ఒక లైను, సచ్చినా బతికినా ఏమైనా నిజమైన రాజకీయ పార్టీ అయితే ఒకే లైను ఒకే మాట ఒకే సిద్ధాంతం మీద కట్టబడి సురేష్ గారు చెప్పారు కాబట్టి నేను దాంట్లోకి వెళ్ళను. సిపిఎం పార్టీ మాకెంత బద్ధశత్రు బీజేపీ అయినా మేమైతే నిర్ధారణకి ఇంకా రాలేదు. అది భవిష్యత్తులో ఏముంటుందో మా పార్టీ బహిరంగంగానే ఇందాకే చెప్పారు. సీతారాం యేచూరి గారు ఉన్నప్పుడు ప్రాక్టికల్గా ఒక టీం ఏర్పాటు చేసి విచారణ చేయించారు. కాబట్టి అది సర్వ విషయంలో మాత్రం బీజేపీ ఉద్దేశపూర్వకంగా కొన్నిట్లో చేస్తుందనేది ఉంది, అది ఇంకా ప్రాక్టికల్గా చూడాలి భవిష్యత్తులో అది. కానీ ఈ మిథున్ రెడ్డి చెప్పినటువంటి వాదన మాత్రం సముచితంగా లేదు, సరైనది కాదు, ఇది చెప్పాల్సిన సమయం కాదు. మరి నీ దమ్ముంటే ప్రతి ఎన్నికల్లో రాష్ట్రపతి ఎన్నికల్లో సపోర్ట్ ఆయనకి చేస్తావు, ఉపరాష్ట్రపతికి సపోర్ట్ చేస్తావు, ఏది జరిగినా సపోర్ట్ చేస్తావు, అన్నిటికీ నువ్వు సపోర్ట్ చేస్తావు. అంటే నువ్వు ఓడిపోయేటప్పుడు మాత్రమే చెప్తున్నావు. మరి సరణ కూడా వ్యతిరేకం లేదు, సరణ కూడా వ్యతిరేకించట్లేదు. కాబట్టి ఈ యొక్క స్వార్థ రాజకీయ ప్రయోజనాలు విడనాడి నీ దమ్ము ధైర్యం ఉంటే బీజేపీ దుర్మార్గమైందని బయటకు రండి, మేము మీతో కలిసి పోరాడతాం. అది మాత్రం చేయలేదు.
మీరు భలేవాళ్ళు సార్, మీరు ఎటువంటి ఛాలెంజ్లు చేయకండి. వాళ్ళు ఏదో ప్రశాంతంగా కాస్త బెయిల్ మీద బయట తిరుగుతున్నారు మీరు. అందుకని అందు గురించే కదా సర్ విషయంలో కూడా మాకు అనుమానాలు ఉన్న ఒక్క మాట మాట్లాడలేకపోయారంటే చూడండి, అర్థం చేసుకోండి. ప్యాంట్లు తడుపుకుంటున్నారని అక్కడ అర్థం. రైట్. శరత్ చౌదరి గారు, సరే మిమ్మల్ని నేను సార్ విషయంలోకి నేను వెళ్ళను, అది ఎంటైర్లీ డిఫరెంట్ సబ్జెక్ట్. ఇంకోటి, మీరు ఎలాగూ నో చెప్పలేరు, వాళ్ళే నో చెప్పలేరు కాబట్టి మీరు ఎలాగ నో చెప్తారు, ఛాన్సే లేదు. ఎందుకంటే మీరు జై తెలుగుదేశం అంటాం మానేసి జై బీజేపీ అంటాం ఎక్కువ అలవాటు అయిపోయింది మీకు. సో నేను దాన్ని తోలిపోను. ఇక మిథున్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు, సురేష్ గారు వాళ్ళు ఆహ్వానించారు సార్, అదే నేను ఆహ్వానించారు, చాలా మంచిదని ఆహ్వానించారు. ఖచ్చితంగా సార్. అసలు సరే కాదు, అసలు ఒక బ్లాంక్ పెట్టి మోదీ గారు దీన్ని మీరు ఆహ్వానిస్తారంటే ఆ బ్లాంక్లో ఏం పెట్టినా మాకు ఇబ్బంది లేదు, మేము ఆహ్వానిస్తున్నాం అనే టైప్ పరిస్థితి ఉంది ప్రస్తుతం. రైట్, ఓకే, మంచిదే. ఏపీ స్టేట్కి నష్టం జరగకుండా లాభం జరిగినంత కాలం మీరు ఏది సై అయినా ఓకే. కానీ ఏదైనా కనుక ఆంధ్రప్రదేశ్కి నష్టం చేకూరే దానికి కూడా మీరు సై అంటే అప్పుడు మేము ఉంటాము, మేము క్వశ్చన్ చేస్తాం. సార్, శరత్ చౌదరి గారు, సో మీరు ఈవీఎంల ద్వారా గెలిచారండి సార్. 39%, 40% వచ్చింది. ఏది ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసినా కూడా వాళ్ళు 40% తెచ్చుకోగలిగారు. అలా కాకుండా ట్యాంపరింగ్ జరగకపోతే ఒక రేంజ్లో ఉండేదని చెప్పేసి అక్కడ అర్థం వచ్చేటట్టు మాట్లాడారు. ఓవరాల్గా ఆయన మాట్లాడిన మాటలకి బీజేపీ వ్యతిరేక పక్షాలు కూడా షాక్ తిన్నాయి. నేను ఈవీఎంలతోనే గెలిచాను 3 సార్లు, మా పార్టీ కూడా గెలిచింది, కానీ ఈవీఎంల మీద మాకు అనుమానాలు ఉన్నాయంటే ఓహో వీళ్ళ గెలుపు మీద వీళ్ళకే అనుమానం వ్యక్తం చేస్తున్నారనే ఒక షాక్ వాళ్ళ ఫేసులో కనపడింది. సో నవ్వుకోవడం ఒకటే మిగిలింది. నవ్వుకోవడం కూడా కొంతమంది చేశారట. సో ఈవీఎంల మీద గతంలో 2019లో మీ నాయకుడుగా కూడా ఇలాగే మాట్లాడారు. అంటే ఓడిపోతే ఈవీఎంలు, గెలిస్తే ఈవీఎంలు సూపరు డూపరు. ఇప్పుడు సిపిఎం పార్టీ ఉందండి, రాష్ట్రంలో ఒక్క సీట్ లేదు, దేశవ్యాప్తంగా 2 రాష్ట్రాల్లో బలంగా ఉంది, కేరళలో అధికారంలో ఉంది. పార్టీకి ఎంత స్ట్రెంత్ ఉందనే దాన్ని పక్కన పెట్టి ఏ విషయం మీదైనా కానీ ఒక కాంక్రీట్గా ఒక స్టాండ్ తీసుకునేటటువంటి గుణం వాళ్ళకి రాష్ట్ర విభజన దగ్గర నుంచి కనపడుతుంది. ఈవీఎంలను మీ అందరికన్నా ఎక్కువ వ్యతిరేకించింది మీరు కాదు, వైసీపీ కాదు, కాంగ్రెస్ కూడా కాదు. ఇంకా మాట్లాడితే లెఫ్ట్ పార్టీస్, పర్టికులర్గా సిపిఎం, ఎలక్టరల్ బాండ్స్ అవ్వచ్చు, ఇంకా ఏ రకమైన ఎలక్షన్ కమిషనర్ ఎన్నిక ప్రాసెస్ని మార్చిన విధానం కావచ్చు, ఒక స్టాండ్ తీసుకొని దాని మీద సాంకేతికంగా టెక్నికల్గా దాని అంతు చూసే వరకు వెళ్ళారు. అందు గురించి ఇప్పుడు చెప్పారు. ఆ ఛాలెంజ్ని స్వీకరించి సిపిఎం ఒకటే వెళ్ళింది. ఉన్నట్టు హుందాగా మేము ఎటువంటిది ఇప్పటివరకు ఉన్న దాని ప్రకారంగా అయితే మేము we couldn't find fault with EVMs as of now, so the end of the matter అక్కడికి మేము ఎండ్ చేసామన్నారు. కానీ ఛాలెంజ్ చేయటము రాదు, ఛాలెంజ్ స్వీకరించడము చేత కాదు. ఏదో నోటికితో ఇలా మాట్లాడేస్తే మనకేదో కొంతమంది జనాలు వెరిబాగులలాగా వింటారు అనుకుంటారు. మరి ఎలా పడితే అలా మాట్లాడటం, బయట ఎలాగో మాట్లాడుతున్నారు, ఎలాగో సోషల్ మీడియా అంతా ఇదే గోల, ఈవీఎంలు గోల. ఈ మధ్య ఈవీఎంలతో గెలిచారని. అరే అది హౌస్ ఆఫ్ ది పార్లమెంట్, అది నీకు ఇచ్చిన సబ్జెక్ట్ ఎస్ఐఆర్, దాని గురించి వదిలేసి ఈవీఎంలు అంటే హౌ డు యూ సే? మీరు కూడా డిఫెండ్ చేసుకోవాలి. 2019లో మీరు కూడా అదే ఈవీఎంలను తప్పు పట్టారు సార్. ఇప్పుడు 2014 నుంచి 19 వరకు మేము చేసిన పాలన మీద మాకున్న అనుభవం రీత్యా కావచ్చు, లేదా మేము చేసిన మంచి పనుల దృష్ట్యా కావచ్చు, ఇది నిజంగా ఇంత ఘోరంగా మనం ఓడిపోయామా అని ఆ రోజు సమీక్షలో భాగంగా మేము ఈవీఎంలు ఒకసారి చెక్ చేసుకుంటే బెటర్ అని ఒక వాదన తీసుకొని వచ్చిన మాట వాస్తవమే. కానీ ఆ తర్వాత ఇప్పుడు మన సిపిఎం సోదరులు చెప్పినట్లుగా ఒక నిపుణుల కమిటీ అనేది అప్పుడే ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు తెలుగుదేశం పార్టీ తరఫున కూడా ఒక 3 వెళ్ళటము, అందరికీ క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వటం. ఎందుకంటే అది అప్పట్లో కొత్తగా వచ్చినాయి అనమాట, ఒక సెకండ్ టైం ఈవీఎంస్ యూజ్ చేస్తున్నాం. అందులో ఆ వెరిఫికేషన్ లో భాగంగా నో ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు హ్యాక్ ఎనీ ఈవీఎం అనేది ఒక క్లారిటీ వచ్చిన తర్వాత దానికి సంబంధించి ఓకే, బహుశా ఇంకా యువకుడైతే మంచి చేస్తాడు అన్న ఒక నమ్మకంతో జగన్మోహన్ రెడ్డి గారిని ఏమన్నా గెలిపించారేమో అని చెప్పి మేము ఇంకా దాన్ని అందరితోటి వదిలేయడం జరిగింది. ఇక
ఈ ఎలక్షన్స్ కి వచ్చేసరికి ఇక మిథున్ రెడ్డి గారు మాట్లాడే విషయం చూస్తే ఈవీఎంలు మన దేశంలో ఇప్పుడు బిహెచ్ఎల్ కావచ్చు, ఈసీఐఎల్ కావచ్చు, ఈ వీళ్ళతో పాటుగా ఇంకా సీక్రెట్ ఏజెన్సీస్ కొన్ని ఉన్నాయి. వీళ్ళలో ఎవరు ఏ ఎలక్షన్స్ కి మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు అనేది కనుక్కోవడం కూడా కష్టం అండి. అంత కాన్ఫిడెన్షియల్ డేటా ఉంటది. ఎవరో పోయి ఏదో హ్యాక్ చేస్తారు అని అంటే ఏదో పార్టీ వాళ్ళు పోయి హ్యాక్ చేసే అంత చిన్న విషయం అందులో ఉండదు. ఇంకోటి, మీరు ఇందాక వీడియో ఏదైతే ప్లే చేశారో అందులోనే క్లియర్ గా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, 50 మంది ముందే పోతారో చూస్తారో, ఒక 50 ఓట్లు వేయటం కావచ్చు, అవన్నిటిని వెరిఫికేషన్ చేయడం కావచ్చు, ఇవన్నీ ఒక పద్ధతి ప్రకారం జరుగుతుంది. ఇక్కడ వీళ్ళ బాధ అంతా ఏంటి అని అంటే గెలిచిన తర్వాత కూడా మీరు చూస్తే, అంటే 2024 ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కూడా చూస్తే ఒక ఆల్మోస్ట్ కొన్ని రోజుల వరకు మేమే గెలవబోతున్నాము, ఇంకేముంది తీయండి పూలు కొట్టండి చప్పట్లు అది ఇది అని చెప్పి కొన్ని ట్రోలింగ్లు ఇవన్నీ చేయటము, ఇవన్నీ కూడా మనం చూసాం. ఆ నెక్స్ట్ డే పేపర్ లో కూడా చూస్తే సాక్షి దినపత్రికలో ఇంతమంది ఓటు మెజారిటీ ఇంత వచ్చింది అని చెప్పి వాళ్ళు పబ్లిక్ గా అనౌన్స్ చేశారు. ఎక్కడా కూడా మిథున్ రెడ్డి గారు ఈ రోజు చెప్పినట్లుగా అదేదో తర్వాత సడన్ గా పెరిగింది అనే కాన్సెప్ట్ లేదండి. తర్వాత రోజు సాక్షి పేపర్ కనుక మీరు తీసి చూసినట్లయితే అందులో క్లియర్ గా అత్యధికంగా పోలైన ఓట్లు, ఈ ఓట్లు గవర్నమెంట్ కి సానుకూలంగా పడినాయి, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం కాబోతున్నాడు అని చెప్పి బ్యానర్ ఐటమ్ కింద వేసుకున్నారు. ఎక్కడ వాళ్ళకి సంబంధించిన మనుషులే అక్కడ పోలీస్ శాఖలో కావచ్చు, అక్కడ రెవెన్యూ శాఖలో కావచ్చు, అన్నిట్లో ఉన్నారు. ఆయనే ఆపద్దమ్మ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అలాంటప్పుడు ఎలక్షన్ అయిపోయేదాకా కూడా ఎటువంటి ఇది లేకుండా తీరా ఓడిపోయిన తర్వాత తను చేసిన పిచ్చి చేష్టల వల్ల లేక తను తీసుకున్న అనాలోచిత నిర్ణయాల వల్ల ప్రజలు తనని చీత్కరించుకొని తను ఓటమి పాలైన తర్వాత ఇప్పుడు ఈవీఎంలు వల్ల నేను ఓడిపోయాను అని అనటం ఏమాత్రం కరెక్ట్ కాదు. భారతదేశం ఆల్మోస్ట్ ప్రజా జీవితంలో ఆల్మోస్ట్ 140 కోట్ల మంది, 140 నుంచి 146 కోట్ల మంది ఉన్నారు. ఇప్పుడు వీళ్ళకి ఒక బ్యాలెట్ పేపర్ లాగా ఒకటి కండక్ట్ చేయాలి అని అంటే ఎలక్షన్ రిజల్ట్ కౌంటింగ్ కనీసం ఒక 30-40 రోజులు పడుతుందండి. అదేదో పొద్దున అమెరికా లాంటి దేశంలోనే ఒక 6 రోజులు 7 రోజులు కౌంట్ చేస్తున్నారు. అలాంటిది ఇక్కడ ఇంతమంది జనాభా ఉన్నప్పుడు పేపర్ కాన్సెప్ట్ లోకి వెళ్ళాలి అని అంటే అది అసాధ్యమైన కాన్సెప్ట్. ఏదైనా సరే ఎలక్షన్ కమిషన్ దగ్గర మీకు ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని అంటే చూసుకోవటం, వాళ్ళు 1-2 సార్లు వెరిఫై చేపించి ఎదురుగా సొల్యూషన్స్ చూపిస్తున్నారు. ఇదిగోండి ఇది లేదు మీరు ప్రూవ్ చేయండి అని వాళ్ళు ఓపెన్ గా కూడా అడుగుతున్నారు. అలా ఓపెన్ గా అడిగినప్పుడు ఏమీ చేయలేకుండా ఇప్పుడు సడన్ గా వచ్చేసరికి మేము అది కూడా వేరే టాపిక్ నడుస్తుంటే సంబంధం లేని టాపిక్ పార్లమెంట్ లో మాట్లాడటం అనేది అయితే కరెక్ట్ కాదు. ఎట్టి పరిస్థితుల్లో ఈవీఎంస్ మీద, ఈవీఎంస్ ఉన్నా ఈవీఎంస్ లేకపోయినా, అది పేపర్ బ్యాలెట్ అయినా, తెలుగుదేశం ప్రభుత్వం కావచ్చు, కూటమి ప్రభుత్వం కావచ్చు, ఎటువంటి ఎలక్షన్స్ కైనా సిద్ధంగానే ఉన్నారు. ఎందుకు అని అంటే మేము ప్రజలకి కొంత మంచి చేస్తున్నాము అన్న నమ్మకం మాకుంది. దాంతో పాటుగా ఇప్పుడు వీళ్ళు ఏదైతే పేపర్ బ్యాలెట్ అని అడిగారో మన పులివెందుల్లో పేపర్ బ్యాలెటే పెట్టాం. మరి ఆ పేపర్ బ్యాలెట్ లో జగన్మోహన్ రెడ్డి ఎందుకు జడ్పీ చైర్మన్ స్థానాన్ని కోల్పోయారు అనేది వాళ్ళే ఒకసారి చెప్పాలి మనకి. ఇప్పుడు దాకా పేపర్ బ్యాలెట్ కావాలి అని అడిగారు కదా, మరి మొన్న ఎందుకు పేపర్ బ్యాలెట్ పెడితే ఓడిపోయారు? సో ఆ విధంగా ఏంటంటే మనం చేసే పనుల వల్ల ప్రజలు మనల్ని కావాలనుకుంటున్నారా లేదా అని అనేది ఒక క్లారిటీ ఉంటది. ఆ మనం చేసిన తప్పుడు పనుల వల్ల ప్రజలు మనల్ని కాదనుకున్నారు అని చెప్పేసి వాటిని మీద ఉన్న దాన్ని సమీక్షించుకోవడానికి కూడా ఈ రోజు దాకా 1.5 సంవత్సరంలో 18 నెలల్లో జగన్మోహన్ రెడ్డి టైం లేకపోగా వేరే దాని మీద నింద వేయటం అనేది ఆయనకి పరిపాటిగా మారింది. సో ఖచ్చితంగా మనకి ఏ ఎలక్షన్స్ వచ్చినా, ఏ ఫార్మాట్ లో అయినా, అది ఈవీఎం అయినా పేపర్ బ్యాలెట్ అయినా కూటమి ప్రభుత్వానికి వచ్చిన నష్టమేం లేదు. ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏది నిర్ణయిస్తే దాని ప్రకారం ముందుకెళ్ళడానికి మేము సంసిద్ధంగా ఉన్నాం. రైట్ సార్. చౌదరి గారు, మీరు అన్నారు కదా
సమీక్షించుకోవటం. సమీక్ష ఎప్పుడు చేస్తారు? ఓటమిని యాక్సెప్ట్ చేసినప్పుడు. ఇప్పుడు వరకు ఓటమిని జీర్ణించుకోవడానికి వాళ్ళకి జీర్ణించుకోలేకపోతున్నారు. సో అది నెక్స్ట్ 5 years కూడా అది డైజెస్ట్ కాదు. అది దే ఆర్ నాట్ యాక్సెప్టింగ్ ద డిఫీట్, దే ఆర్ నాట్ రికగ్నైజింగ్, దే ఆర్ నాట్ ఫైండింగ్ అవుట్ ద ఫాల్ట్స్ విత్ ఇన్ దెమ్సెల్వ్స్. వాళ్ళలో ఉన్న లోపాలను వాళ్ళు గుర్తించడానికి సిద్ధంగా లేరు. అదొక రకమైన వస్తుందంటే అండి, ఏదో మేము సంక్షేమ పథకాలు ఏదో చేసేసాము మాకు వచ్చేస్తున్నాయి అని అనుకుంటున్నారు కానీ ఆ సంక్షేమ పథకాలు కూడా ఎన్ని తప్పుదోవ పట్టినాయి, ఎన్ని పక్కదోవ పట్టి వేరే వాళ్ళకి వెళ్ళిపోయినాయి అని అనేది ఆయన గ్రహించలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ద క్వార్టరీ వాట్ ఎవర్ హీఈస్ హ్యావింగ్. దానికి ఆయన చెప్పుకుంటున్న భాష్యం ఏంటంటే, ఫస్ట్ ఆయన కూడా 2వ రోజు ఇలాగే మాట్లాడి మొదటి నుంచి వాళ్ళు భయపడుతుందే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ టీడీపీ కలిసి ఉంటే ప్రమాదం అని ఆయన గ్రహించాడు. కాబట్టి చాలా రెచ్చగొట్టారు, చాలా ప్రయత్నాలు చేశారు. ఆ రెచ్చగొట్టడమే ఆయనకి ఇంకా వ్యతిరేకంగా పరిణమించిందేమో. అందుకనే పవన్ కళ్యాణ్ ఇంకా స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యాడు. ఇప్పుడు కూడా ఆ రిజల్ట్ చూశారు కాబట్టి ఆ కలయిక అనేది ఏదంటారు కదా, అగ్నికి ఆజ్యం పోసినట్టు పవన్ కళ్యాణ్ అనే ఒక గాలి కూడా తోడైంది. ఇక మొత్తానికి ఆ రకంగా రిజల్ట్స్ కనపడి. సార్ బాజీ గారు, సార్ స్ట్రైట్గా పాయింట్లోకి వచ్చేద్దాం. ఇప్పటికీ మీరు మాట్లాడుతున్నది ఎస్ఐఆర్ గురించి, అంటే కాంగ్రెస్ పార్టీ కానీ విపక్షాలు ఇండి కూటమి కానీ దానిలో ఉన్నటువంటి లోటుపాట్ల గురించి. దాని వరకు ఓకే, డౌట్ లేదు, చాలా దాంట్లో లోపభూయిష్టంగా ఉన్నాయి, బీజేపీ తనకు అనుకూలంగా చేస్తుందనేది ఒక విమర్శ ఉంది. కానీ ఈ ఈవీఎంల ట్యాంపరింగ్ విషయం అయితే కనుక నాకు తెలిసినంత వరకు ఈ మధ్య రీసెంట్గా అయితే కనుక దీని గురించి మాట్లాడుతుంది మీ పార్టీ పరంగా అయితే కనపడటం లేదు. బ్యాలెట్ పేపరు ఇప్పుడు శరత్ చౌదరి గారు అంటున్నారు రోజుల తరబడి లేట్ అవడం తర్వాత సంగతి, తప్పేం లేదు, లేట్ ఎంతసేపు అయినా ఎన్ని రోజులు పట్టినా తప్పేం కాదు. ఒక ప్రజాస్వామిక వ్యవస్థలో ఎలక్షన్స్ అనేది ఒక పవిత్ర కార్యక్రమంగా జరిగినప్పుడు అది కాదు కదా. అసలు ఘోరంగా రిగ్గింగ్లు చేయటం, బ్యాలెట్ పేపర్లని అదేంటి బాక్సులు ఎత్తుకెళ్ళిపోవటం, లోపల ఇంకులు పోయటం, ఇవి కదా, వీటిని కదా అరికట్టాలని చెప్పేసి ఈవీఎంలు తీసుకొచ్చినటువంటి మెయిన్ పర్పస్. సో యాజ్ అ పార్టీగా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఉన్న ఈవీఎం మీద డౌట్ ఉందా, లేదా ఓవరాల్గా మిథున్ రెడ్డి గారి యొక్క వ్యాఖ్యలను ఎలా చూస్తారు? ఎస్ఐఆర్ మీద మాట్లాడమంటే ఈ రకంగా పక్కదారి పట్టించే చర్చని. ముందుగా సురేష్ గారు, మీకు అట్లాగే మన సిటీ 24/7 వీక్షకులకి, ప్యానల్ ఉన్న పెద్దలందరికీ కూడా శుభ సాయంత్రం, నమస్కారం అండి. అయితే మిథున్ రెడ్డి గారి వ్యాఖ్యల్ని మీద ముందు మనం కనుక మాట్లాడుకుంటే, ఆయన బ్యాలెన్స్ తప్పి మాట్లాడాడు పార్లమెంట్లో. ఆయనకి ఏం మాట్లాడాలో అర్థం కాని పరిస్థితి. ఎస్ఐఆర్ మీద అభిప్రాయాలు చెప్పమంటే ఆయన ఈవీఎం మీద మాట్లాడి నేను మళ్ళీ 3 సార్లు గెలిచాను, ఈవీఎంతోనే గెలిచాను, మళ్ళీ మా పార్టీ ఒకసారి ఓడిపోయింది ఒకసారి గెలిచింది, ఇవన్నీ అర్థం పర్థం లేని వ్యాఖ్యానాలు. ఆయన స్పష్టత లేదు ఆయన ప్రసంగంలో. పార్లమెంటులో క్లారిటీగా ఆయన ఏం చెప్పదలిచాడో ఆయనకే తెలియదు. ఆ రకంగా ఆయన మాట్లాడటం జరిగిందని నేను భావిస్తా ఉన్నాను. అయితే కాంగ్రెస్ పార్టీగా ఈవీఎంల మీద మొత్తం ట్యాంపరింగ్ చేస్తున్నారని మేము భావించట్లేదు, కానీ మ్యానిపులేటింగ్ జరుగుతుంది అనేది ఒక అనుమానం అయితే ఈవీఎం మీద ఉంది. మొదటి నుంచి కూడా మా పార్టీ స్టాండ్ అదే. కాబట్టి ఏంటంటే ఈవీఎం మీద ఎటువంటి మ్యానిపులేషన్ జరగటం లేదు, పారదర్శకంగానే ఓటింగ్ జరుగుతుంది అని నిరూపించాల్సిన బాధ్యత ఈసీకి ఉందనేది మా వాదన ముందు నుంచి కూడా. ఎలా జరుగుతుంది, దానికి పరిష్కారం ఏంటి అనే దానికి కూడా మేము స్పష్టమైన సొల్యూషన్ చెప్పాం. ఏదైతే వీవీప్యాట్లో స్లిప్పులు చూపిస్తున్నారో ఆ స్లిప్పులు ఓటర్కి ఇవ్వమంటున్నాం. ఓటర్ చేతికి ఇవ్వండి, వచ్చేటట్టు చేయండి, మార్చండి. అలాగే గత ఎన్నికల్లో బ్యాటరీల యొక్క సామర్థ్యం క్షీణించకుండా ఉండటం కూడా చూసాం. ఒక రోజంతా పనిచేసిన మిషన్ యొక్క బ్యాటరీ తగ్గకుండా 90% ఉండటానికి కూడా అనేక అనుమానాలు కలగజేసినాయి ఈవీఎం మిషన్స్ మీద, వీవీప్యాట్ల మీద. కాబట్టి ఇట్లాంటి అనుమానాలు కలగకుండా పారదర్శకంగా మన భారతదేశంలో ఎలక్షన్స్కు ఉపయోగించే ఈవీఎం మిషన్స్ చాలా అత్యున్నతమైనవి, ఎటువంటి మోసాలకి మ్యానిపులేషన్కి తావులేదు అని నిరూపించాల్సిన బాధ్యత, పార్టీలకి స్పష్టత చేయాల్సిన బాధ్యత ఈసీకి ఉంది. అది చేయమంటున్నాం ప్రతిపక్షాలుగా. కానీ మరి 100% ఈ ఫిజికల్ వెరిఫికేషన్ కూడా అవకాశం ఇవ్వమంటున్నాం.
కానీ ఈసీ ఇవ్వట్లేదు. అక్కడే అనుమానాలకి తావెత్తుతుంది. సో ఇవన్నీ కూడా ఈవీఎం మిషన్స్ మీద మనం డిబేట్ వచ్చినప్పుడు నేను మాట్లాడతాను. ఇకపోతే ఏంటంటే ఎస్ఐఆర్ విషయంలో కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి కూడా రాహుల్ గాంధీ గారు ఓట్ల చోరీ జరుగుతుందని చెప్పేసి 2-3 మరి రాష్ట్రాల్లో జరిగిన ఓటర్ల లిస్టును బట్టి చూపించడం జరిగింది. గతంలో కూడా, ఇవాళ కాదండి, ఇవాళని కాదు, ఇవాళ బయటకే రాహుల్ గాంధీ గారు బయటకు వచ్చి దాన్ని ఆధారాలతో సహా పట్టుకున్నారు. గతంలో కూడా నా చిన్నతనం నుంచి నేను ఓట్లు వేస్తున్నప్పుడు ఒక్కొక్కసారి మా ఓట్లు పోయేది, మళ్ళీ బతిమలాడుకొని బామాడుకొని ఒక్కొక్కసారి ఇచ్చేవాళ్ళు, రాసేవాళ్ళు, మళ్ళీ రాసేవాళ్ళు కాదు. కొంతమందికి 4-5 ఓట్లు వేసి వచ్చేవాళ్ళు, చూపించేవాళ్ళు మా ఫ్రెండ్ సర్కిల్లో నా చిన్నతనంలో. అట్లాగే కొన్ని అదనంగా ఓట్లు యాడ్ అయ్యాయి, లేని వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళు కూడా ఓట్లు ఉండేవి. అంటే ఏంటంటే ఓటర్ల లిస్ట్ అనేది పర్ఫెక్ట్ గా లేదు, చాలా సంవత్సరాల నుంచి ఉంది ఇది. కాబట్టి ఎవరు గుర్తించలేదు. అది ఎందుకు ఇలా జరుగుతుంది అనే దాన్ని మరి మా పార్టీ అధినేత రాహుల్ గాంధీ గారు చాలా లోతైన విశ్లేషణ జరిపిన తర్వాత ఇది యాక్చువల్ గా చాలా తేలిగ్గా తీసుకునే అన్ని పార్టీలు కూడా ఇది మన రాష్ట్రం అని కాదు, ఆ రాష్ట్రం అని కాదు, ఈ రాష్ట్రం అని కాదండి, దాదాపు దేశవ్యాప్తంగా కూడా ఓటర్ల లిస్టు సరిగ్గా లేవు. చనిపోయిన వాళ్ళు ఉంటున్నాయి, లేని వాళ్ళు యాడ్ చేస్తున్నారు. ఓటర్ల లిస్టు ఒక ప్రాసనం లాగా తయారైంది. ఈసీ ఫోకస్ చేయలేకపోతుంది, పారదర్శకంగా డిజిటలైజ్డ్ ఓటర్ల లిస్ట్ ని ప్రొవైడ్ చేయలేకపోతుంది అనేది ముందు నుంచి కూడా అందరికి తెలిసిన సత్యమే. ఊళ్ళల్లో కూడా అనేక మంది ఓట్లు పోతాయి, మా ఓట్లు లేవని నేను గగ్గోలు పెట్టిన వాళ్ళు ఉన్నారు చాలా మంది. అట్లాగే కొత్తగా ఓట్లు యాడే 2-3 చోట్ల 10 ఓట్లు, ఒక్కో ఇంట్లో 70 ఓట్లు 50 ఓట్లు కూడా రాహుల్ గాంధీ గారు చూపించారు. ఇవి దేని వల్ల జరిగినాయి? అది ఆ ఓటర్ లిస్ట్ లో ఉన్న భాగం ఉన్న పేర్లే కదా, ఎక్కడి నుంచో క్రియేట్ చేసింది కాదు. కాంగ్రెస్ పార్టీ క్రియేట్ చేయలా. ఈసీ ఏదైతే రిలీజ్ చేసిన ఓటర్ లిస్ట్ ఉన్నాయో దాంట్లో ఉన్న తప్పుడు తడకల్ని ఎత్తి చూపించాడు రాహుల్ గాంధీ గారు. అయితే అన్ని పార్టీలు కూడా దీన్ని ఇగ్నోర్ చేస్తున్నాయి. ఇదేదో చిన్న విషయం, పోనీలే కొన్ని లక్షల మంది ఓట్లు వేస్తుంటే 1000-2000 ఓట్లు ఎక్స్ట్రా చేరితే ఏంటి, పోతే ఏంటి అనే ఒక ఉదాసీన వైఖరితో పార్టీలు ఇన్నాళ్ళు ఉన్నాయి. కానీ ఆ 1000-2000 ఓట్లే డిసైడింగ్ ఫ్యాక్టర్ గా మారుతున్నాయి. అధికారంలోకి రావాలని అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం ఈ ఓటర్ లిస్టులలో అవకతవకల్ని తనకు అనుకూలంగా మార్చుకొని అండర్ గ్రౌండ్ లో ఓటర్ లిస్టుని మ్యానిపులేట్ చేసి గెలుస్తుంది అనేది రాహుల్ గాంధీ గారు బయటపెట్టిన నిజం. అందుకనే ఎస్ఐఆర్ అన్నది మేము వ్యతిరేకిస్తా ఉన్నాం. ఎస్ఐఆర్ అన్నది పారదర్శకంగా ఉండాలి. చనిపోయిన వాళ్ళ ఓట్లు తీసేయమని అంటున్నాం, ఉండక్కర్లా. అలాగే యాడింగ్ చేసేటప్పుడు కానీ, అట్లాగే ఒక్కొక్క ఇంట్లో 70 ఓట్లు 100 ఓట్లు ఉండే పరిస్థితి కానీ, మరి రకరకాల పేర్లతోటి ఓట్లు యాడ్ చేయటం కానీ, ఈ తప్పులకు బాధ్యత ఎవరు? ఈ తప్పులు తడక ఎందుకు జరుగుతుంది? ఇవాళ కంప్యూటర్ యుగంలో ఉన్నాం మనం. ఇవాళ మన ఆధార్ నొక్కితే ఆధార్ యొక్క మరి మన యొక్క థంబ్ ఇస్తే మన ఆధార్ ఇంకో రాష్ట్రంలో రాదు. అలాంటప్పుడు ఓటర్ లిస్ట్ ఎందుకుని ప్రక్షాళన చేయలేరు? ఇవాళ ఉన్న మోడర్న్ టెక్నాలజీలు వాడి ఎందుకు ఈసీ కరెక్ట్ ఓటర్ లిస్టుని ఎందుకు ప్రొవైడ్ చేయలేకపోతుంది? ఈ దేశంలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి వ్యక్తికి ఓటు హక్కు ఉంది. అట్లాగే ఒకే వ్యక్తి 100 ఓట్లు అక్కడక్కడ ఉండడానికి కూడా వీల్లేదు. చనిపోయిన వాళ్ళు ఓట్లు తీసేయటం కూడా చాలా తేలిక. అలాంటిది ఈసీ ఫెయిల్యూర్ కాదా? ఈసీ ఫెయిల్యూర్. మళ్ళీ సార్ ఎస్ఐఆర్ మీద మనం డీటెయిల్ గా మళ్ళా పెడదాము డిబేట్. కాబట్టి నేనేం మాట్లాడుతున్నానంటే, మిథున్ రెడ్డి గారి గనక ప్రసంగంలో చూస్తే ఆయన గాడి తప్పి మాట్లాడాడు, ఏదో మాట్లాడాడు. ఈవీఎం సబ్జెక్ట్ కాదు, ఈవీఎం సబ్జెక్ట్ వచ్చేసరికి అది వేరు. అవును. కానీ ఈవీఎం సబ్జెక్ట్ లేని ఆయన పార్లమెంట్ లో ప్రసంగించి అపహాస్యం పాలయ్యాడు మిథున్ రెడ్డి. ఇంకొకటి ఏంటి, ఇవాళ ఇందాక తెలుగుదేశం మిత్రులు మాట్లాడుతున్నారు, మా చంద్రబాబు నాయుడు గారు ఊరికి అనుమానాలు ఉన్నాయి అన్నారు, అంతే తప్పించి పెద్దగా ఏం అనలేదని. నేను ఇప్పుడే చూశాను చంద్రబాబు నాయుడు గారి వీడియో, ఘంటాపథంగా నొక్కి చెప్పాడు ఆయన, ఈవీఎంలో మోసం జరిగింది అందుకే మేము ఓడిపోయామని చాలా ఉదాహరించాడు. 1 గంట ఉపన్యాసం ఉందైంది. అర్జెంటీనా, ఇరాను, ఇరాకు, అమెరికా ఈ దేశాలను ఉటంకిస్తూ అన్ని తీసేశారు, మోసాలు జరుగుతున్నాయి, ఈవీఎం ట్యాంపరింగ్ చేయడం ఈజీ, రిమోట్ కంట్రోల్ తోటి ఆపరేట్ చేయొచ్చు అని ఆయన మాట్లాడారు. అవును. ఆయన అప్పట్లో ఓడిపోయిన ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడారు. ఉందా అనేది ఆయన చెప్పాలి, ఏ సంగతో. ఇవాళ కూడా చంద్రబాబు నాయుడు గారి మనసులో
ఈవీఎంల మీద అదే అభిప్రాయాల మీద ఉన్నాడా లేదా మార్చుకున్నాడా తెలియజేయమని చెప్తున్నాను నేను. సార్ కాబట్టి ఆ రోజు మాట్లాడిన మాటలు చాలా స్పష్టంగా చెప్పాడు ఆయన. సార్ మనసులో ఉన్న మాట చెప్పాడు. ఈ విషయంలో అందరూ ఒకటే కోవ సార్. గెలిస్తే ఈవీఎంలు సూపర్ డూపర్ గా పనిచేస్తున్నాయి, ఓడిపోతే ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగింది. ఈ పార్టీ ఆ పార్టీ అని ఒక్క జాతీయ పార్టీలు కాబట్టి మీకు కొద్దిగా దాన్ని ఏమంటారు, ఒక సిద్ధాంతపరంగా వెళ్తారు కాబట్టి మాట్లాడిన దానికి అందరూ గమనిస్తుంటారు అని ఒక సోయాను ఒక కమిట్మెంట్ ఉంటుంది కాబట్టి అట్లీస్ట్ మీరు ట్యాంపరింగ్ కాదు కానీ మ్యానిపులేషన్ అన్న దానికి ఇది ఉన్నారు. అలాగే సిపిఎం వాళ్ళేమో ప్రస్తుతానికైతే ఎటువంటి అనుమానాలు లేవు, ఈ సబ్జెక్టుకి ఈ రోజుతో అక్కడ క్లోజ్ అయిపోయింది, ఫ్యూచర్లో ఏమన్నా అట్లాంటివి ఏమన్నా టెక్నాలజీ ప్రారంభంగా ఏమన్నా చేస్తే చూద్దామని చెప్పేసి. కాబట్టి వీళ్ళు గెలిచేమా ఓడేమా అన్న దాన్ని బట్టి అవి ఎలా పనిచేస్తాయి అని చెప్పి మాట్లాడే భాషలే తప్ప వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. రైట్ లక్ష్మణ్ గారు. సో అది సార్ ఎస్ఐఆర్ సర్ ఉంది కదా, ఆ సర్ గురించి మాట్లాడవయ్యా అంటే మిథున్ రెడ్డి గారు మాట్లాడింది ఇది. మరి సర్ గురించి మాట్లాడి ఏమన్నా పొరపాటున ఏమన్నా దాని మీద ఏమన్నా నెగిటివ్గా మాట్లాడితే మరి ఎదురుగున్న మోదీ గారికి ఏమైనా కోపం వస్తుంది అనుకుంటున్నాడు, లేదంటే ఎదురుగా లేకపోయినా వాళ్ళకి కష్టమే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో. కాబట్టి కన్వీనియంట్గా దాన్ని పక్కన పెట్టి ఎలక్షన్ ప్రాసెస్ కదా అని చెప్పేసి ఈవీఎంను మధ్యలో తీసుకొచ్చి లేని డిస్కషన్ అంతా చేసి మళ్ళీ అక్కడ కూడా ఆయన బూమ్రాంగ్ అయ్యి నా ఎన్నిక మీద కూడా నాకు డౌట్ ఉందని చెప్పేసి చెప్పడాన్ని పెద్ద ప్రహసనంగా అక్కడ మారినట్లుగా మనం చూడాలేమో సార్. సరే, మీరు అన్నట్టు ఏంటంటే గెలిస్తే ఒక విధంగా ఓడిపోతే ఇంకో విధంగా రాజకీయ పార్టీలు మాట్లాడడానికి అలవాటు చేసుకున్నాయి. ఈవీఎంల మీద ఎలక్షన్ కమిషన్ మీద ఆరోపణలు మొదలు పెట్టారు. ఇప్పుడు ఈవీఎంల మీదనే ఏదైనా మేనేజ్ చేస్తారనుకుంటే మరి కూటమి ప్రభుత్వాన్ని బీజేపీకి పార్లమెంట్ సీట్లు అన్ని తక్కువ, 100 సీట్లు తక్కువ ఎలా? సార్ ఆడియో మ్యూట్లోకి వెళ్ళింది సార్. లక్ష్మణ్ గారు ఆడియో ఒకసారి చూడండి, మ్యూట్లోకి వెళ్ళింది సార్. ఆడియో మ్యూట్లోకి వెళ్ళింది సార్. అది కాదు అసలు విషయం. వీళ్ళు ప్రజల్ని మభ్యపెట్టడానికి మాట్లాడే మాటలు తప్ప ఎందుకు ఓడిపోయారు అంటే కారణాలు, అరే మేము ప్రజలను మెప్పించలేకపోయాము అని చెప్పలేక ఈవీఎంల మీద ఎలక్షన్ కమిషన్ మీద మాట్లాడారు. ఇప్పుడు ఆ రోజు ఇందాక మన కాంగ్రెస్ మిత్రుడు చంద్రబాబు నాయుడు ఎందుకు అలా చెప్పాడు చూడండి. అలా చెప్పినప్పుడు కాంగ్రెస్ పొత్తులో ఉన్నాడు చంద్రబాబు నాయుడు. అది మన మిత్రుడు మర్చిపోయాడు. కాంగ్రెస్ వాసన ఉంది ఆయన దగ్గర ఆ రోజు. కాబట్టి ఆ విధంగా ఈవీఎంల మీద చెప్పాడని నేను అనుకుంటున్నాను. తర్వాత రియలైజ్ అయ్యాడు, మళ్ళీ కాంగ్రెస్ వదిలేసి మళ్ళీ బీజేపీ పొత్తులో ఉన్నప్పటికీ మేము చెప్పలా చంద్రబాబు నాయుడు గారిని, ఆయన అభిప్రాయాలు చెప్పాడు. ఓకే, ఆ రోజు చెప్పి లెఫ్ట్ పార్టీస్ అప్పుడు లేవులేండి, మంచి అప్పుడు ఇటువైపు ఉన్నాడు కదా, పవన్ కళ్యాణ్ వైపు ఉన్నారు, పొత్తులో ఉన్నాడు అనమాట. అప్పుడు లెఫ్ట్ పార్టీస్ పవన్ కళ్యాణ్ తో ఉన్నాయి. అవును. ఇప్పుడు మిథున్ రెడ్డి మరి అర్థం పర్థం లేని విధంగా ఇప్పుడు అక్కడ ఎస్ఐఆర్ మీద అభిప్రాయాలు చెప్పమన్నారు. సరే, చర్చ జరుగుతున్నది, అది ఉండాలా వద్దా అని చెప్పాలి అంతే. ఈవీఎంలు మేము ఓడిపోయానికి కారణము అదే అని ఆరోపణలు ఉన్నాయి అని చెప్పడం కరెక్ట్ కానీ కాదు. ఇప్పుడు ఎస్ఐఆర్ వద్దా కాదంటే ఎవరైనా ఎస్ఐఆర్ వద్దని ఎలా చెప్తారండి? ఇప్పుడు మన కాంగ్రెస్ మిత్రుడు కానీ, తెలుగుదేశం మిత్రుడు కానీ, లేకపోతే సిపిఎం మిత్రులు కానీ ఎవరైనా కూడా ఓటర్లు చచ్చిపోయిన వాళ్ళు కూడా ఓటర్లు కంటిన్యూగా అవుతున్నారు. విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా దొంగగా ఓటర్ ఐడీలు పొందుతున్నారు. అలాగే చాలా మంది సెటిలర్స్ ప్రాంతాలు మారినా కూడా వాళ్ళ ఓట్లు కంటిన్యూ అవుతున్నాయి. ఇవన్నీ సహజంగా జరుగుతున్న ప్రక్రియలో ఈ ఎస్ఐఆర్ అనేది జరగకపోతే వాటన్నిటిని ఎలా సెటిలైజ్ చేయగలుగుతారు? చేయలేరు కూడా. అందువలన జరిగి తీరాలి. అది ప్రతి రాష్ట్రంలో జరగాల, వద్దనే అనకూడదు. ప్రతి రాష్ట్రంలో విచారణ జరగాల.
ఒకవేళ ఎవరి ఓటు హక్కు అయినా కూడా మిస్ అయింటే కూడా యాడ్ అవుతుంది. దాంట్లో ఏం సందేహించాల్సిన పని లేదు. ఇప్పుడు ఆన్లైన్ సిస్టమ్ వచ్చిన తర్వాత ఏమైపోయిందంటే మంచి ఉంది, చెడు ఉంది. అందులో మంచి ఏముంది, మనం ఎప్పుడు కావాలంటే ఎప్పుడు ఆన్లైన్కి వెళ్ళి నా ఓటు ఉందా లేదా చూసుకోవచ్చు. ఒకవేళ మిస్ అయి ఉంటే మనము వెంటనే మనం ఆన్లైన్లోనే అప్లోడ్ చేస్తే కనుక ఖచ్చితంగా ఎంక్వైరీ వస్తుంది, దాని మీద మళ్ళీ యాడ్ చేస్తారు, ఓటు హక్కు అనేది వస్తుంది. ఒకవేళ మనం ప్రాంతం మారినా, వీధి మారినా, జిల్లాలు మారినా, స్టేట్లు మారినా అక్కడికి పోయిన తర్వాత మళ్ళీ మనం ఓటు హక్కును ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఇది పాజిటివ్గా ఉన్నటువంటి వ్యవహారం. అయితే నెగిటివ్ ఏమైంది, మోసం చేసే వాళ్ళకి ఎలక్షన్ కమిషన్ తప్పు పట్టడానికి ఏం చేస్తారు, ఒక చోట కూర్చొని జయప్రదదో లేకపోతే సినిమా యాక్టర్లు లేకపోతే విదేశీకి సంబంధించిన లేడీస్తో ఫోటోలు పెట్టి ఆ పేర్లు టైప్ చేసి ఆ ఇంట్లో ఉన్నట్టు ఒక ఐడి అంటే ఒక బోగస్ సర్టిఫికేట్ పొంది అయ్యేది ఆ ఇంట్లో ఉన్నట్టు రెసిడెన్స్ సర్టిఫికేట్ పొంది అది అప్లోడ్ చేసేసి అక్కడ ఎవడో దాన్ని ఎంటర్ అయిపోయిన తర్వాత అది ఆటోమేటిక్గా తీసుకొని ఆ ప్రూఫ్ కనపడితే దాన్ని ఓకే కొట్టేటువంటి పద్ధతి అక్కడ ఉంటుంది. అక్కడ కూర్చున్నోడికి వాడెవడో అవుట్ సోర్సింగ్ ఉద్యోగం లేదంటే చిన్న పిల్లగాళ్ళు కూర్చుంటారు అక్కడ ఓకే కొట్టడానికి. వాడికి వాళ్ళని కనుక్కోగలుగుతారా వాళ్ళు ఎవరని? వచ్చింది ఆన్లైన్లో, అక్కడ రికార్డు ఉందో లేదో చూస్తాడు, ప్రూఫ్ ఉందో లేదో చూస్తాడు, ఏజ్ ప్రూఫ్, రెసిడెన్స్ ప్రూఫ్ చూస్తాడు, వెంటనే ఓకే కొడతారు. అవి బోగస్ పెడుతున్నారు వాటిని. దానివల్ల ఏమైపోయింది, ఎలక్షన్ కమిషన్ ను తప్పు పట్టడానికి కావాలని దురుద్దేశంగా అవి చేస్తున్నట్టుగా కాదా? ఎవరు చేశారు అవి? తర్వాత కనిపెట్టుతున్నారు. అది ఎక్కడి నుంచి వచ్చింది, అది ఏ ఈమెయిల్ ఐడి నుంచి వచ్చిందా లేకపోతే ఏ నెట్వర్క్ నుంచి వచ్చింది కనిపెట్టి వాటి మీద చర్యలు తీసుకోవడం మొదలుపెట్టినాక తగ్గాయి. అందువలన ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు ఒక సిస్టంలోకి వెళ్ళిపోయాము. పురాతన సిస్టమ్స్ ఇప్పుడు మనం ఇంకా బ్యాలెట్ పేపర్కి పోవాలంటే అమెరికా బ్యాలెట్ పేపరు ఎందుకు కంటిన్యూ అవుతుంది అంటే అక్కడ రిగ్గింగ్లు జరుగుతాయా, బెదిరింపులు జరుగుతాయా, సాధ్యమా? అక్కడ కానే కాదు. ఎవరు అక్కడ గొడవలు జరగవు, క్యూలో నిలబడతారు, సిస్టమేటిక్గా ఓటేసుకుంటారు, ఇంటికి పోతారు. అంతే తప్ప అక్కడ దూరేసి ఏజెంట్లను తరిమేసి ఏజెంట్లను కొట్టి చంపి డబ్బులు ఇచ్చి బయటికి పంపించి వాళ్ళు కూర్చొని గుద్ది లోపలేసేది అక్కడ జరిగే అవకాశం ఉందా? 100% లేదు. అందువల్ల బ్యాలెట్ పేపర్ నడుస్తూనే ఉంటుంది. బ్యాలెట్ పేపర్ ఎందుకు అక్కడ ఇంట్రెస్ట్గా చూస్తారు వాళ్ళు అంటే మనిషి ఫిజికల్గా వచ్చి తనకి ఇష్టమైన వ్యక్తిని చూసుకొని వాళ్ళకి ఓటేసి తను వెళ్ళటం అనే సంప్రదాయము. అంటే వాడు నిర్లక్ష్యంగా ఉండకూడదు, ఓటు హక్కు వినియోగించుకోవాలి ఖచ్చితంగా అనేటువంటి పద్ధతిలో నడుస్తుంది. ఇక్కడ ఏంటంటే బ్యాలెట్ పేపర్లో ది గ్రేట్ రాజశేఖర్ రెడ్డి గారు, మళ్ళీ చెప్తున్నా నేను, ది గ్రేట్ రాజశేఖర్ రెడ్డి గారు, నేను చంద్రబాబు నాయుడు కూడా చెప్తాను కానీ ఇంపార్టెంట్ కాబట్టి చెప్తున్నా, ఒక మహిళా పోలింగ్ బూత్ లో బయట నిలబడుకొని చేతులు ఎనగట్టుకొని లోపలికి మనుషులు పంపించి స్టాంపు కొడుతున్నాడు, ఒకడు డబ్బాలో వేస్తున్నాడు, ఒకడు కొడుతున్నాడు, ఒకడు డబ్బాలో వేస్తున్నాడు, ఒకడు కొడుతున్నాడు, ఫోటో తీశారు. ఆయన నా కెమెరా లాక్కోవాలని ప్రయత్నం చేశాడు, ఫిలిం తీసి జోలో పెట్టుకున్నాను. పొద్దున్న ఈనాడులో మహిళా రాజశేఖర్ రెడ్డి సాక్షిగా అక్కడ రిగ్గింగ్ జరిగింది అని వచ్చింది. వస్తే కలెక్టర్ దగ్గర కూర్చున్నా రీపోలింగ్ జరపాలా అని. రీపోలింగ్ జరగలే, ఫోటో వచ్చినా కూడా జరగలే. ఎందుకు చెప్పనా? అక్కడ ఉన్నటువంటి పిఓ అక్కడ రిగ్గింగ్ జరిగినట్టు లెటర్ ఇవ్వలే. టాపిక్గా పోలింగ్ జరిగింది, పర్సెంటేజ్ల ప్రకారం 11కి ఇంత పర్సెంటేజ్, 1 గంటకి ఇంత పర్సెంటేజ్ అని సంతకం పెట్టాడు. రూట్ ఆఫీసర్ అలాగే సంతకం పెట్టాడు. అన్నిటికీ మించి తెలుగుదేశం వాళ్ళు కంప్లైంట్ కూడా ఇవ్వలే. ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ కావాలి. శేషన్ ఉన్నాడు అప్పుడు. నా పేపర్ కటింగ్ కలెక్టర్ నా మాట కాదని లేక నా పేపర్ దాన్ని చూపు అప్పుడు ఇవన్నీ లేవు, ఎలక్ట్రానిక్ మీడియా లేదు, సెల్ ఫోన్లు లేవు, ఫ్యాక్స్ ఒకటే ఉండేది. ఫ్యాక్స్లో పంపి ఇంగ్లీష్లో అంతా టైప్ చేసి పంపాడు.
రీపోలింగ్ జరపచ్చా జరపకూడదా ఇలా పేపర్లో వచ్చిందంటే రిప్లై ఏమో నా ముందరే రిప్లై వచ్చింది. పేపర్లో వచ్చేది మనం తీసుకోవడానికి వీలు లేదు. ఏమైనా కంప్లైంట్ వచ్చిందా టీడీపీ నుంచి? నో. ఎలక్షన్ ఆఫీసర్ పిఓ ఏమైనా కంప్లైంట్ ఇచ్చాడా? నో. రూట్ ఆఫీసర్ కంప్లైంట్ ఇచ్చాడా? నో. సో నాట్ అలౌడ్ అన్నాడు. యాక్సెప్ట్ చేశారు దాన్ని. రీపోలింగ్ జరగలే. మరి ఏం మాట్లాడతాం మనము? మరి ఇంకా ఇప్పుడు బ్యాలెట్ పేపర్ కావాలని అడుగుతావా? ఈవీఎంలే ఉండాలి. టీడీపీతో సహా అంతా ఒకవైపు, మీరొక్కళ్ళే ఒకవైపు నిలబడ్డారు కదా, మరి ఆ తర్వాత ఏమైనా కాన్సిక్వెన్సెస్ ఏమైనా ఫేస్ చేశారా? అరే నా కెమెరా గుంజుకున్నాడు రాజశేఖర రెడ్డి. ఓకే, ఫిలిం బయటకు వచ్చే లోపల ఫిలిం తీసి జోలో పెట్టుకొని ఒట్టి కెమెరా పట్టుకొని బయటకు వచ్చా. కేంద్రం నుంచి మెడ మీద చేసి నన్ను పట్టుకొని కెమెరా పిక్కున్నాడు. పిక్కొని రేపు పంపిస్తా పోనీకి అన్నాడు. పొద్దున్న చెప్పే ఫోటో వచ్చింది. అరే ఎలా సాధ్యమైంది ఇది అని కెమెరా తీసి చూసుకో. అప్పుడు చూసుకున్నాడు పొద్దున్నే కెమెరా చూసే లోపల ఫిలిం లేదు. అర్థమైందా? అప్పుడు ఇంకొక సందర్భం అప్పుడు చెప్తా చూడండి. ఆ రిగ్గింగ్ జరిగేటప్పుడే చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వచ్చారు. టేక్యాడ్ తీసుకున్నాడు రాజశేఖర రెడ్డితో. అది కూడా ఫోటో తీసా. అది కూడా పేపర్లో వచ్చింది పొద్దున్నే. అదే పోలింగ్ వెనక, అదే పోలింగ్ స్టేషన్ రిగ్గింగ్ అయింది వెనక. చంద్రబాబు నాయుడు కంప్లైంట్ ఇచ్చాడా? తెలుగుదేశం కంప్లైంట్ ఇచ్చారా? సో అట్లుంటే మరి బ్యాలెట్ పేపర్ తో మరి వ్యవహారం అంటే ఏంటి చెప్పండి? ఏంటి చెప్పండి? ఇక్కడ అరాచక పాలన, అరాచక కాదా ఇదంతా? కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. అరాచక మనం ఎందుకు కోరుకుంటాము బ్యాలెట్ పేపర్లు? కరెక్ట్. నేను వ్యతిరేకిన వ్యక్తిగతంగా ఇది సాధ్యం కాదు. అది ఏంది? ఒక అర్ధగంటలో పట్టపటాన్ని కొట్టి లోపల వేసేస్తారు. ఇది అలా కాదు. రీసైక్లింగ్ జరిగినా కూడా బటన్ నొక్కుతుండాలా, టైం చాలా తీసుకుంటది. పిఓ కూడా ఆన్ చేయాలా, లోపల బటన్ నొక్కాలా, మళ్ళీ ఆగిపోతుంది. మళ్ళీ ఓటు వేయాలంటే మళ్ళీ పిఓ బటన్ నొక్కాలా, అంటే యాక్సెప్ట్ చేయాలి, మళ్ళీ అక్కడ పోయి ఓటింగ్ వేయాలి. సరే, మనం ఇప్పుడు ఈవీఎం ప్యాట్లు అయితే ఈవీఎం ప్యాట్ వెంటనే వస్తుంది, మనం చూసుకోవచ్చు. ఇప్పుడు మన రహస్య ఓటింగ్ విధానం మందే కాదు, ప్రపంచంలో అన్ని దేశాల్లో కూడా రహస్య ఓటింగ్ విధానమే. ఇక్కడ ఈవీఎం ప్యాడ్ బయటికి ఇస్తే అది తీసుకొని చేతిలో పట్టుకొని బయటికి పోతే రాజకీయ పార్టీలు గుంజుకొని చూడవా, తన్నరా అక్కడనే తంటారు. మన రహస్య ఓటింగ్ విధానంలో లోపల ఎవరికి ఓటేసింది కూడా బయట ఆయన చెప్పకూడదు. అలాగే ఇలా ఓటు నేను పలానోళ్ళకి వేశారని కాగితం తీసుకెళ్లి చూపించకూడదు. అది విరుద్ధం, చట్టానికి విరుద్ధం. ఒకవేళ సంస్కరణలు వస్తే అది మంచిది. ఎన్నికల సంస్కరణలు రావాలా, ఇట్లాంటివి ఏమైనా అనుమానాలు ఉన్నప్పుడు. ఇక్కడ ఎలక్షన్ కమిషన్ ఛాలెంజ్ చేసింది ఈవీఎంలు టేబుల్స్ మీద పెట్టి, మీకు గుర్తుందో లేదో 10 సంవత్సరాల క్రితం. అయ్యా అన్ని రాజకీయ పార్టీలు రండి, ఇక్కడ ఈవీఎంలు పెట్టాం, మీరు టెక్నికల్ పర్సన్ పిలిపించుకోండి, ట్యాంపరింగ్ చేయని మా ముందర అంటే ఏ రాజకీయ పార్టీ కూడా చేయలేకపోయేది. ఏ రాజకీయ పార్టీ. సరే, ఇప్పుడు కూడా మళ్ళీ ఏం ఛాలెంజ్ చేస్తున్నారు? ఎన్నికలు అయిపోయిన 45 రోజుల లోపల ఫలానా చోట ఈవీఎంలు ఈ విధంగా మార్పిడి జరిగింది అని మీకు అనుమానం ఉంటే దాన్ని మేము తీసుకొచ్చి అక్కడే మీ ముందర పెడతాము, మీరు టెక్నికల్ పర్సన్ పిలిపించి ప్రూవ్ చేయండి అని కూడా చెప్తున్నారు. ఎవరు సాహసం చేయలేదే. నువ్వు బయట ఓటు చోరని మాట్లాడడం తప్ప, ఈవీఎంల గురించి మాట్లాడడం తప్ప, కంప్లైంట్ ఇవ్వాలి కదా. ఇప్పుడు సిస్టమ్ ఏంది? ఇప్పుడు ఇలాగ నేను చెప్పే కదా, కంప్లైంట్ లేకపోవడం వల్ల ఆయన రీపోలింగ్ ఒప్పుకోలేదు. అట్లీస్ట్ కంప్లైంట్ కూడా లేదు. మీడియాలో వస్తే మీడియాలో తీసుకోవడానికి లేదన్నారు. ఫలితం లేకుండా పోయింది. అదే కదా సార్. ఒక్క నిమిషం. ఇప్పుడు ఎలాన్ మస్క్ కూడా అన్నాడట ఈవీఎంను ట్యాంపర్ చేయొచ్చు అని చెప్పి. అక్కడ వాడే ఈవీఎంలకిను ఇంట్లో వాడే ఈవీఎంలకి చాలా తేడా ఉందని చెప్పేసి, ఇది కూడా చాలా ప్యూర్లీ టెక్నికల్ అంశం. మనవి స్టాండ్ అలోన్ సిస్టమ్స్ అంటే దీన్ని దేనికి కనెక్ట్ చేయడానికి అవకాశం లేనటువంటి ఒక క్యాలిక్యులేటర్ మాదిరి. క్యాలిక్యులేటర్ ఎలాగో అంతే, ఇట్స్ నాట్ ఏ కంప్యూటర్. కానీ బయట దేశాల్లో, పర్టికులర్ యుఎస్ లాంటిది వాటిల్లో, అక్కడ మీరు అన్నట్లుగా అక్కడ ఇటువంటి ఆలోచనలు కానీ, లేకపోతే ట్యాంపర్ చేద్దామని కానీ, లేదంటే కనుక
రిగ్గింగ్ చేద్దామన్న ఆలోచనలు ఉండవు కాబట్టి, దాడులు అట్లాంటివి ఉండవు కాబట్టి వాళ్ళు చాలా ప్లెయిన్గా కనెక్ట్, అంటే జస్ట్ లైక్ కంప్యూటర్ ఎలా అయితే నెట్వర్క్లు కనెక్ట్ అయి ఉంటుందో అలా కనెక్ట్ అవ్వడం మూలంగా హ్యాక్ చేయడం ఈజీ అని చెప్పేసి ఎలాన్ మస్క్ చెప్పినటువంటి భాష్యం అది. దానికి మన దానికి అన్వయించుకోవడానికి అవకాశం లేదు. యాజ్ ఆఫ్ నౌ ఈవీఎంస్ ఇన్ ఇండియా ఆర్ కంప్లీట్లీ స్టాండ్ అలోన్ సిస్టమ్స్ విచ్ కెనాట్ బి కనెక్టెడ్ టు ఎనీ అదర్ ఎక్స్టర్నల్ సోర్స్. రైట్, చాలా డీప్గాను చాలా విషయాలు మాట్లాడారు లక్ష్మణ్ గారు. మనం రెండో అంశంలోకి వెళదాం. హిందూ ధర్మానికి అనుకూలంగా తీర్పిస్తే ఆ న్యాయమూర్తి పైన అభిశంసన పెడతారా? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లేవనెత్తిన మౌలికమైన ప్రశ్న ఇది. ఇండియా కూటమిది అరాచకమని పవన్ మండిపడుతున్నారు. మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి జిఆర్ స్వామినాథన్ను తొలగించాలని కోరుతూ డిఎంకే నాయకురాలు కనిమొళి లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు అభిశంసన నోటీసును సమర్పించారు. దానిపై 120 మంది ఎంపీలు సంతకాలు చేయడాన్ని పవన్ సూడో సెక్యులరిజంగా పవన్ అభివర్ణిస్తున్నారు. హిందూ ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాల్సిన సమయం ఆసన్నమైందని అంటున్నారు. ఈ అంశం మీద కూడా మాట్లాడుతాం. సార్ వెంకటేశ్వర్లు గారు, ఇప్పుడు దేనికి దానికే మాట్లాడుకోవాలి. ఒకటి జరిగింది కదా అని చెప్పేసి మళ్ళీ వెంటనే సనాతన బోర్డు లేకపోతే హిందూ ధర్మ పరిరక్షణ బోర్డు అని అంటే మళ్ళీ అది ఆలోచించుకోవాల్సింది. అయితే ఆయన ఉటంకించేది ఏంటంటే ఇవి టైమ్ అండ్ అగైన్ ఫ్రీక్వెంట్గా జరుగుతున్నాయి. హిందూ మతం హిందూ ధర్మం పట్ల సీరియస్నెస్ లేదు. మిగిలిన వాళ్ళకి మిగిలిన మతాలకి మనం ఎంత గౌరవంగా చూస్తామో అటువంటి దాన్ని మన హిందూ ధర్మం పట్ల కనబరచడం లేదు. ఈజీ గోయింగ్ అయిపోయింది, ప్రతి ఒక్కరికి చులకనైపోయింది అనేది ఆయన భావన. కానీ దీని పరంగా నేను కూడా వ్యక్తిగతంగా నా అభిప్రాయం నాకుంది. ఆన్ ఏ హోల్ వేరేగా ఉంటుంది. ఈ పర్టికులర్ విషయంలో డిఎంకే యొక్క తన అభిప్రాయాన్ని తన సిద్ధాంతాన్ని బలవంతంగా రుద్దే కార్యక్రమం చేస్తున్నప్పుడు అక్కడ దానికి దేశవ్యాప్తంగా ఉన్న ఇండి కూటమిలో ఉన్నటువంటి పార్టీలు దీనిలో ఉన్నటువంటి వాస్తవాలని అది మొత్తం కేసుని స్టడీ చేయకుండా గుడ్డిగా ఎలా సపోర్ట్ చేస్తారు? డజంట్ ఇట్ సెండ్ ఎ రాంగ్ సిగ్నల్ టువర్డ్స్ ఇండి అలయన్స్ among the Hindu population, particularly of India, sir? పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది సరే, వ్యక్తిగత అభిప్రాయం అవన్నీ పక్కన పెడదు. అది తిరుపురం అనే కొండ మీద సంబంధించిన ధ్వజస్తంభం పెట్టడానికి అది సమస్య. కొండ మీద పోవడానికి పూజించడానికి కాదు, ఆ ధ్వజస్తంభం పెట్టడానికి గత దాదాపు 6-7 ఏళ్ళ నుంచి ఒక సమస్యగా ఉంది. ఆ సమస్యని రాజకీయంగా ముడిపెట్టొద్దండి, అది కోర్టు దాంట్లో జోక్యం లేదనేది గతంలో చాలాసార్లు చర్చ జరిగింది. ఇదే ఈరోజు వచ్చింది కాదు అది. కానీ ఈయన జస్టిస్ స్వామినాథన్ గారని మదురై దగ్గర ఉన్న దాని ఆ గుడికి కొంతమంది లిమిటెడ్ గా వెళ్ళి అది చేసుకోవచ్చని తీర్పిచ్చారు. ఈ తీర్పిచ్చిన దాని మీద వీళ్ళు మాట్లాడారు, అది ఇవ్వని ఒక మత ఉద్రిక్త రెచ్చగొట్టేదాన్ని దీన్ని జాగ్రత్తగా చెయ్యాలి అని వాళ్ళు బ్యాక్గ్రౌండ్ ఏం చెప్పారంటే, ఇప్పుడు బాబరీ మసీద్ ఉంది, సుప్రీంకోర్టు కూడా ఏం చెప్పిందని, ఇది కోర్టులు పరిష్కరించే సమస్య కాదు, ఇది కోర్టులు పరిష్కరించలేము, రెండు సంబంధించిన తరగతులు కూర్చొని మీరు చర్చించుకోవాలి మీరు అని సుప్రీంకోర్టు చెప్పింది గతంలో, మీకు గుర్తే ఉంటుంది. సరే, ఆ సుప్రీంకోర్టు జడ్జి తర్వాత దాన్ని నగ్నంగా తీర్పిచ్చాడు. ఆ తీర్పిచ్చిన తర్వాత గవర్నర్ కూడా అయ్యాడు. గవర్నర్ అయిన విషయం మనకు అందరికి తెలుసు. సరే, అంత డెప్త్కి నేను వెళ్ళదలుచుకోలేదు. కానీ హిందూ ధర్మం ఏంటి, వాట్ ఈస్ ద హిందూ ధర్మం అంటే ఏంటి? హిందూ ధర్మం గురించి ఆయన మాట్లాడతారు. ఓకే, తన నమ్మిన మతం తన నమ్మిన సిద్ధాంతాన్ని చెప్పుకోవచ్చు, తప్పు లేదు, ఎవరి మతం వాడి స్వేచ్ఛ. కానీ మన భారత రాజ్యాంగంలో ఉన్నటువంటిది ఏమిటంటే మతం అనేది వ్యక్తిగతం. కాబట్టి నీ మతాన్ని రాజకీయాన్ని జోడించవచ్చు అని చెప్పడమే సెక్యులరిజం. మన భారతదేశంలో ఉన్న గొప్పతనం అదే. ఎవరి మతం వాళ్ళు ఇండివిజువల్ తీసుకోవాలి తప్ప వ్యక్తిగతంగా తీసుకోకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, నెహ్రూ ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఆయన బాబ్రీ మసీదు ఆ ప్రాంతంలో హిందూ దేవాలయం ఉత్సవాలకి జరపాలి అని చెప్పిన సందర్భంగా కొంతమంది లేవనెత్తలేదు. బాబర్ మసీద్ అని చాలా గొప్పది, చారిత్రాత్మకమైంది కదా, దానికి కొంత డబ్బు కావాలి. ఆ రోజుల్లో 15 లక్షలు. అంటే ఆయన ఏం చెప్పాడంటే, రాజకీయంలో ప్రధానమంత్రిగా నేనున్నాను,
కాబట్టి ప్రభుత్వము ఒక మతానికి సంబంధించినటువంటి పూజలు జరపడానికి డబ్బు ఇవ్వడం ఇది కరెక్ట్ కాదు, ఇది సెక్యులర్ దేశం అని నిరాకరించారు. అంటే చారిత్రకంగా చూసుకున్నప్పుడు రాజకీయాలు వేరు, మతం వేరు. ఆ మతాన్ని ఇప్పుడు ఇదే పవన్ కళ్యాణ్ గారు మన ధర్మ సిద్ధాంతం గురించి ఇప్పుడు లేవనెత్తాడు. అసలు హిందూ ధర్మం అంటే ఏంటి? ఆ హిందూ ధర్మంలోనే నిచ్చెన వ్యవస్థ ఉంది. మా హిందూ ధర్మంలోనే ఇప్పుడు నేను హిందువుని, పక్కా హిందువుని నేను. కానీ నేను ఎక్కడ రాయడానికి వచ్చినప్పుడు నేను హిందూ అని రాయను, నేను ఇండియన్ అని రాస్తాను. పోలీసులు ఎన్నిసార్లు అడిగినా, నీ కులం అడిగినా కూడా నేను చెప్పను, నేను ఇండియన్ అంటాను. కులం అంటే భారతీయ కులం అనే చెప్తాను. పోలీసుల కేసుల్లో నా కులం గురించి చెప్పను. కానీ ఈ విషయం పూర్తిగా డెప్త్ లేకుండా ఆయన మాట్లాడడం అనేది సరే, మిగిలిన దాని వరకు చెప్పొచ్చు. ఏది మీరు అట్లా మాట్లాడితే ఎట్లా? ఒక జడ్జి తీర్పు ఇచ్చినప్పుడు దానికి తీర్పు తప్ప ఒప్ప చూడాలి, కట్టబడాలి తప్ప ఇప్పుడు సురేష్ గారు చెప్పినట్లు దానికి హద్దు మీరి ఇంకొక దానికి వెళ్ళడం అనేది సరైనది కాదు. ఎందుకు సరైనది కాదు అని చెప్తున్నా, అదే వేరే వాడు మాట్లాడితే వేరు. ఈయన మేము కలిసి ఉన్నప్పుడు లేదా మొన్నటిదాకా ఈ దేశంలో ఏదైనా గొడవలు వచ్చిందంటే హిందూ గురించి ఏదో గొడవలు వచ్చాయి, ఏదైనా దాడులు జరిగావంటే హిందూ మతం వరకే దాడులు జరిగాయి అని ఒక స్టెప్ ముందుకెళ్ళి, మా తాతకి మా తల్లిదండ్రులు మాకు ఎక్కడ మతం గురించి లేదు, మా అమ్మమ్మ దీపారాధన వెలిగిస్తే మా నాన్న సిగరెట్ వెలిగించేవాడని చాలా విషయాలు చెప్పాడు. మేమంతా చాలా గొప్పగా ఆయన నిజమైనటువంటి చెగువేర అనుకున్నాం. సరే, ఫస్ట్ దాని వరకు ఆయన చెప్పొచ్చు, కానీ రెండో దానికి మరి ఇంకొక సైడ్కి వెళ్ళడం అనేది సరైన పద్ధతి కాదు. కానీ అది మరి ఆయనకి ఇష్టం తెలిసి ఉంటుంది. ఆయన ఉప ముఖ్యమంత్రి, ఆయన తెలియదని నేను అనుకోవట్లేదు. కానీ అది ఈ రోజు వచ్చింది కదా, కొండ మీద ధ్వజస్తంభం ఈ రోజు వచ్చింది కాదు. ఇప్పుడు దానికి శబరి ఉంది, శబరిమలలో గవర్నమెంట్ మేమే ఉన్నాం, ఇప్పుడు మహిళలు పోకూడదు అన్నారు. మేమేం చెప్తున్నాం? ప్రజల యొక్క గౌరవాన్ని ఆరాధిస్తామని చెప్తున్నాం. కానీ అదే సేమ్ టైము మహిళలకు వచ్చి తప్పేమని కోర్టు వచ్చింది, మేము దాన్ని వ్యతిరేకించలేదు. కాబట్టి మతం వేరు, రాజకీయాలు వేరు. మరి అట్లంటే కమ్యూనిస్టులకు దేవుడే లేడు. మేము కాపాడినంత దేవుని ఆస్తులు, మేము అభివృద్ధి చేసినంత దేవుని ఆస్తులు. అంతేకాదు, శబరిమలైకి భారతదేశ చరిత్రలో ఒక ముఖ్యమంత్రి, 80 ఏళ్ళ ముఖ్యమంత్రి అచ్యుతానందం, భక్తుల యొక్క కోట్ల మంది వస్తారు, స్వయాన్ని నేను చూడాలని నడిచిపోయి అక్కడ అన్ని సౌకర్యాలు కల్పించిన చరిత్ర మాకుంది. కాబట్టి మేము మతాన్ని, మత విశ్వాసాన్ని నమ్మం, మతాన్ని గౌరవిస్తాం, మత విశ్వాసాలని గౌరవిస్తాం. కానీ మతోన్మాదాన్ని మేము నమ్మం. దేవుణ్ణి పూజ చేయము, కానీ దేవుణ్ణి గౌరవిస్తాం. దేవునికి ఏ చిన్న నష్టం జరిగినా తాట తీస్తాం. కాబట్టి హిందూ మత ఉన్మాదం వేరు, నువ్వు మాట్లాడే విధానం వేరు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి మాట్లాడే మొదటిదానికే తన అభిప్రాయం చెప్పొచ్చు, కానీ రెండో విషయంలో మాత్రం చాలా ఆక్షేపణీయం. అది సరైన పద్ధతి కాదు. ఆయన స్థాయికి ఒక ఉప ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడకూడని అంశాలు అనేది నా అభిప్రాయం. శరత్ చౌదరి గారు, వాట్ ఈస్ యువర్ స్టాండ్? ఆబ్వియస్లీ ఈ ఇండి కూటమి కాబట్టి మీరు ఖచ్చితంగా అందులోనూ పవన్ కళ్యాణ్ మీతో పాటు కలిసి ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మీరు జడ్జి గారి వ్యవహారంలో ఇండి కూటమి నేతలు తీసుకుంటున్నటువంటి చర్యలు ఆయనని అభిశంసించడానికి కూడా రెడీ అవుతున్న దాన్ని మీ స్టాండ్ ఎలాగూ ఆపోజిటే ఉంటుంది. బట్ మీరు చెప్పొచ్చు, మీకు ఏమైనా వ్యక్తిగతమైన అభిప్రాయాలు ఉంటాయి. పవన్ కళ్యాణ్ గారు 2 విషయాలు మాట్లాడారు. ఒకటి తమిళనాడు మద్రాస్ కోర్టు విషయం ఒకటి మాట్లాడుతూ, రెండోది మన రాష్ట్రంలో జరిగిన విషయం కూడా ఆయన సంబోధించడం జరిగింది. ఏమనంటే జరుగుతున్న పరిణామాలన్నీ చూస్తుంటే, ఇప్పుడు మన రాష్ట్రమే తీసుకోండి, ఒక చిన్న ఎగ్జాంపుల్, బయట దాకా వెళ్లాల్సిన అవసరం లేకపోయినా, ఇక్కడ మొన్న 5 సంవత్సరాలు చేసిన ముఖ్యమంత్రి, ఒక బాధ్యత కలిగిన పొజిషన్ లో ఉన్న మనిషి వచ్చి చిన్న దొంగతనమే కదా అని అన్న ఒక మాట మాట్లాడాడు అని అంటే ఆయనకి హిందూ ధర్మం మీద ఎంతపాటి గౌరవం ఉంది అని అనేది అర్థం చేసుకోవచ్చు. ఇదే విషయం క్రిస్టియానిటీ దగ్గర జరిగితే ఇలానే మాట్లాడేవారా అని కూడా పవన్ కళ్యాణ్ గారు అనటం జరిగింది. సో వీటన్నిటిని చూస్తూ ఏంటంటే, ఎక్కడ చూసినా దీనికంటూ ఒక ప్రాపర్ బోర్డు కానీ లేదు అని అంటే, ఒక సంరక్షకులుగా ఒక టీం కానీ ఎవరు లేరు అనే దాని మీద ఆయన కామెంట్స్ చేసినట్లుగా మేము అనుకుంటున్నామండి. రైట్, ఓకే, చాలా ముక్తసరిగా మీ అభిప్రాయం చెప్పారు. బాజీ గారు,
ఒకటి సార్, ఇక్కడేమో ఒక రమా రవిచంద్రన్ సంథింగ్ ఒక వ్యక్తి పిలివేశాడట. వేసినప్పుడు గతంలో కూడా 2-3 సార్లు న్యాయస్థానాల వరకు వెళ్ళినప్పుడు ఆగమశాస్త్ర నియమాల విషయంలో మేము జోక్యం చేసుకోలేము, ఏంటి అసలు కింద వెలిగిస్తున్నారు, కొండ కింద ఆ జ్యోతిని, ఆ కార్తీక దీపాన్ని పైన ధ్వజస్తంభం మీద వెలిగించడం అనేది గతంలో ప్రాచీన కాలంలో జరిగేదట. ఈ మధ్య కాలంలో ఆనవాయితీ పోయింది. దానికి కారణం ఏంటి అని చెప్తున్నారు. దగ్గరలో ఒక దర్గా ఉంది ముస్లిమ్స్కి సంబంధించి అతి సమీపంలో. కానీ బ్రిటిష్ కాలం నాటే అప్పటి హయ్యెస్ట్ కోర్ట్ అయినటువంటి ప్రైవీ కౌన్సిల్ ఇది దర్గాకు సంబంధించింది కాదు, గుడికే ఈ కొండ ప్రాంతం కూడా మొత్తం చెందుతుంది, దర్గాను దానికి దగ్గరలో ఉన్న సమీపంగా కొన్ని ప్రాంతాలు మాత్రమే ఈ దర్గాకు సంబంధించింది అని చెప్పేసి అదే తీర్పు ఇప్పటికీ కంటిన్యూ అవుతున్న పరిస్థితుల్లో దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు ఈ స్వామినాథన్ అన్న మదురై బేస్డ్ బెంచ్లో ఉన్నటువంటి జడ్జి గారు ఇచ్చింది ఏంటంటే, ఎలాగూ గుడికి సంబంధించిందే అని చెప్పేసి కొండ ప్రాంతం అంతా కూడా న్యాయస్థానాలు ఒప్పుకు చెప్పినాయి కాబట్టి, గత ప్రాచీన కాలంలో ఎలాగైతే పైకి వెళ్ళి మీరు కార్తీక దీపం ఎలా వెలిగిస్తారో అలాగే వెలిగించుకోవచ్చు అని చెప్పేసి ఆ పిటిషనర్కి డిసెంబర్ 1వ తారీఖు తీర్పు ఇచ్చారు. 3వ తారీఖు మీరు వెలిగించుకోవచ్చు అని చెప్పి. కానీ ఆ రోజు వెలిగించడానికి అవకాశం కల్పించలేదట అక్కడ గవర్నమెంట్ లేకపోతే లోకల్ అథారిటీసు. మళ్ళీ దీన్ని కోర్టు ధిక్కరణ కింద తీసుకుంటే మళ్ళీ మరోసారి వెలిగించడానికి అతనికి విత్ సెక్యూరిటీ సెంట్రల్ ఫోర్సెస్తో ఇచ్చినా కానీ అక్కడ అధికారులు ఎవరు సహకరించలేదు. ఇది సమస్య. ఇప్పుడు ఆయన ఏకంగా ఈ నెల 17వ తారీఖు అనుకుంటా డైరెక్ట్గా సిఎస్ని వీళ్ళందరినీ కూడా, అలాగే సెంటర్కి సంబంధించినటువంటి ఒక అధికారిని వీళ్ళందరినీ కూడా దీంట్లో ఇంప్లీడ్ అవ్వమని చెప్పేసి, ఇది ఒక సీరియస్ లేకపోతే ఒక దాన్ని ఏమంటారు తీవ్రమైనటువంటి సమస్యగా రూపుదాల్చే పరిస్థితులు కనపడుతున్న సందర్భంలో ఇప్పుడు దీని మీద ఆయన మీద ఏకంగా అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టడాన్ని, దాంట్లో మీరు కూడా జాయిన్ అవటాన్ని ఎలా సమర్థించుకుంటారు? ఆడియో చూడండి సార్. సురేష్ గారు వినిపిస్తుందండి? ప్లీజ్ క్యారీ ఆన్. ఇండి కూటమి ఏదైతే నిర్ణయం తీసుకుందో జస్టిస్ స్వామినాథన్ కదండి, జస్టిస్ స్వామినాథన్ మీద అభిశంసన తీర్మానాన్ని మరి 100 మంది పార్లమెంట్ సభ్యులు 50 మంది రాజ్యసభ సభ్యులతో ఉన్న బలంతో తీర్మానాన్ని ప్రవేశపెట్టడాన్ని నేను పూర్తిగా సమర్థిస్తాను సురేష్ గారు. కారణం ఏంటంటే, ఏదో ఇండి కూటమిలో మా పార్టీ ఉంది కాబట్టి నేను సమర్థించడం కాదు. ఇక్కడ స్వామినాథన్ యొక్క చరిత్ర చూద్దాం. దానికంటే ముందుగా నేను ఒక అంశాన్ని చెప్తాను. శతాబ్దాల నుంచి కూడా మరి ఏదైతే ఈ దీపం వెలిగించే కార్యక్రమం ఉందో అది ఒక మండపం, ఉచ్చ పిల్లయార్ అనే ఒక మండపంలో శతాబ్దాలుగా అక్కడ వెలిగిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ సబ్జెక్టు మరి ఏదైతే ధ్వజస్తంభం పైన కొండ మీద ఉన్న స్తూపం దగ్గర కూడా వెలిగించాలి అన్న కొందరి యొక్క పిటిషన్లు కానివ్వండి, కొందరి కోరికలను సమర్థిస్తూ ఈయన జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం చూడాల్సిన పాయింట్ ఏంటంటే, రాబోయే తమిళనాడు ఎలక్షన్, తమిళనాడు ఎన్నికలకి ఈ అంశానికి చాలా దగ్గర సంబంధం ఉంది. ఎందుకంటే ఎలక్షన్లో ఏదో రకంగా మతతత్వాన్ని రెచ్చగొట్టడానికి బీజేపీ పట్టిన కుట్రగా మేము చూస్తున్నాం. దీన్ని ఎందుకు చూస్తున్నామంటే, ఈ స్వామినాథన్ సోకాల్డ్ ఆర్ఎస్ఎస్ వాది, ఇతని చరిత్ర చూడండి. ఇతని చరిత్ర చూస్తే ఇతను ఒక పక్కా ఆర్ఎస్ఎస్ వాది. ఇతను చాలా వివాదాస్పదుడు. గతంలో కూడా ఇతను ఇచ్చిన తీర్పులు కానివ్వండి, కోర్టు బయట ఇతను చేసిన వ్యాఖ్యానాలు కానివ్వండి చాలా వివాదాస్పదంగా ఉన్నాయి. ఇతను బహిరంగంగానే తాను హిందూ మున్నాని అనే సంస్థతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి అని చెప్పేసి చెప్పుకుంటాడు. అట్లాగే అనేక ఆర్ఎస్ఎస్ సమావేశాల్లో ఆయన పాల్గొన్న చరిత్ర ఉంది. పాల్గొనటమే కాదు, వివాదాస్పద వ్యాఖ్యానాలు చేస్తూ మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రసంగాలు చేసిన చరిత్ర ఉంది ఇతనికి. ఈ చరిత్ర ఈ స్వామినాథన్ అనే ఒక జస్టిస్కి ఉన్న నేపథ్యంలో అతను ఈ రోజు ఇచ్చిన తీర్పు ఎందుకు వివాదం కాదండి? ఎలా మేము విశ్వసిస్తారు? నేను ఒకటే చెప్తున్నాను, మీరు నిజంగా ఆ ఆలయ కమిటీ కానివ్వండి, అక్కడ ఉన్న ముస్లిమ్స్ కొండ మీద ఉన్న 3 రకాల మతాల వాళ్ళు ఉన్నారు అక్కడ, వాళ్ళని కూర్చోబెట్టి మత సామరస్యంగా
ఎటువంటి అభ్యంతరం లేకుండా జ్యోతిని అక్కడ వెలిగిస్తే ఏం తప్పులేదు. అక్కడ ముస్లిమ్స్ కమిటీ వాళ్ళు కూడా ఉంటారు. అట్లాగే హిందూ ఈ దేవాలయం కమిటీ వాళ్ళని కూర్చోబెట్టి వెలిగిస్తున్నాం, మేము ఇక్కడ జ్యోతి వెలిగిస్తాము, మీకున్న అభ్యంతరాలు ఏంటని సామరస్యపూర్వకంగా క్షేత్రస్థాయిలో మాట్లాడుకోవాల్సిన అంశం. దీన్ని రాజకీయం చేయడం కోసమని కోర్టుల ద్వారా ఒక వివాదాస్పదమైన ఒక దుమారాన్ని రేకెత్తించేది ఖచ్చితంగా దీని వెనకాల బీజేపీ హస్తం ఉంది. కాబట్టి ఇది రేపు రాబోయే ఎలక్షన్లని దృష్టిలో పెట్టుకొని మాత్రమే ఇది రేకెత్తించారు తప్ప వేరే ఉద్దేశం లేదు. అందుకే ఇండియా కూటమి ఆ జస్టిస్ ఏదైతే స్వామినాథన్ మీద అభిశంసన తీర్మానం కోసం వారి పార్లమెంట్ లో ప్రయత్నం చేస్తున్నారు. అది తప్పేం లేదు. ఎందుకంటే ఒక జడ్జి మరి న్యాయంగా ఉండాలి, నిష్పక్షపాతంగా ఉండాలి. మరి రాజ్యాంగంలోని ఆర్టికల్ 25ని కాపాడాలి. దానికి అనుగుణంగా అతని తీర్పులు ఉండాలి. అతని వ్యక్తిగత అభిప్రాయాలు కానీ వ్యక్తిగతమైన ఆకాంక్షలను కానీ జడ్జిమెంట్స్ లో చూపిస్తే దాన్ని ఎవరు కూడా ఒప్పుకోరు. కాబట్టి సుప్రీంకోర్టుకి డిఎంకే ప్రభుత్వం సుప్రీంకోర్టుకి వెళ్ళింది. అలాగే పార్లమెంట్ సభ్యులందరూ కూడా అతని మీద అభిశంసన తీర్మానం చేశారు. అలాగే ఇప్పుడు ఇకపోతే పవన్ కళ్యాణ్ గారి అంశం. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారు సూడో సెక్యులరిజం కాదా అని. ఏమండి, ఈ దేశంలో సూడో అంటే అబద్ధం అని అర్థం, అవాస్తవం అని అర్థం, ఫాల్స్ అని అర్థం. సూడో అంటే సెక్యులరిజం అవాస్తవంగా ఉందా ఈ దేశంలో? చెప్పండి. ఈ దేశంలో మెజారిటీ వర్గాలు ఎవరండి? హిందువులు కాదా? ఈ దేశంలో ఉన్న లక్షలాది ఆలయాల్లో ఇవాళకి కూడా హిందూ గంటలు మారుమోవట్లేదా? వేదాలు ప్రజ్వరిల్లటం లేదా? ఎవరికి ఎక్కడ ఆటంకం కలుగుతుందండి? ఎక్కడ ఆటంకం కలిగింది చెప్పండి? ఎవరు అడ్డుకుంటున్నారు చెప్పండి? బాజీ గారు ఆయన మొత్తాన్ని అందరినీ అనలేదు. ఆయన ఏమంటున్నారంటే ఏ ఇన్సిడెంట్కి ఆ ఇన్సిడెంట్ ఆ రకంగా ఒకే రకంగా స్పందించాలి కదా. ఇప్పుడు దీని మీద ఇలా స్పందించినట్లుగానే గతంలో సుప్రీంకోర్టు శబరిమల విషయంలో ఆడవాళ్ళను కూడా అలౌ చేయొచ్చు అన్నప్పుడు అప్పుడు మాత్రం ఇటువంటి విషయాల మీద స్పందన లేదు. అలాగే రీసెంట్గా సుప్రీంకోర్టు జడ్జి చేసిన వ్యాఖ్యల మీద నిరసన వ్యక్తం చేస్తూ ఆయన ఏదైతే విష్ణుమూర్తికే వెళ్ళి చెప్పుకో అని చెప్పేసి అన్నప్పుడు సుప్రీంకోర్టు జడ్జి మీద లాయరు అటాక్ చేయడం విషయంలో కానీ ఇవన్నీ కూడా కంపేర్ చేస్తూ ఈ లౌకిక పార్టీలు అని చెప్పుకునేటటువంటి పార్టీల యొక్క విధానం ఒక్కొక్క సందర్భంలో ఒక్కో రకంగా ఉంటుంది కాబట్టి అది కాంట్రడిక్షన్ లాగా ఉంది కాబట్టి సూడో సెక్యులరిస్టులు అని చెప్పేసి ఆయన ఇచ్చినటువంటి ఎలా మాట్లాడతారండి? మద్రాస్ హైకోర్టులో స్వామినాథన్ అనే ఒక జడ్జి మాట్లాడిన మాటకి ఎప్పుడో సుప్రీంకోర్టులో ఒక వేరే అంశం మీద మాట్లాడిన దానికి ఎలా కంపేర్ చేస్తాడు అతను? చెప్పండి. ఈయన పవన్ కళ్యాణ్ గారు ఎన్నిసార్లు మాట్లాడండి, ఆయన ఎలా కంపేర్ చేస్తారు? సుప్రీంకోర్టులో ఈ అంశం మీద కూడా జడ్జిమెంట్ రావచ్చేమో. ఒక్క నిమిషం సార్, ఆయన జడ్జిమెంట్ల మీద గురించి కాదు, వాటి మీద ఇండి కూటమికి సంబంధించినటువంటి రాజకీయ పార్టీలు స్పందించేటటువంటి విధానాన్ని ఆయన వారి కన్వీనియంట్గా మార్చుకుంటున్నారు అని చెప్పేసి అక్కడ కన్సిస్టెన్సీ లేదని చెప్పేసి సూడో సెక్యులరిస్టులు అన్నారు ఆయన. అలా కాదండి. ఇండి కూటమి ఎప్పుడు కూడా ఈ దేశంలో సెక్యులరిజాన్ని కాపాడాలనే కోణంలోనే ఇండి కూటమి పార్టీలన్నీ కూడా కలిసికట్టుగా పనిచేస్తూ ఉన్నాయి. మీరు చరిత్ర చూడండి. అంతే తప్ప గడికో రకమైన భావజాలాన్ని మార్చుకునే టైపులో ఉంటారు పవన్ కళ్యాణ్ గారు. ఒక్కొక్కసారి బాప్టిజం అంటాడు, ఒక్కొక్కసారి ఇంకో మతం అంటాడు, ఒక్కొక్కసారి ముస్లిం టోపీలు పెట్టుకొని మాట్లాడతాడు. ఇవాళ సనాతన ధర్మాన్ని మీద నెత్తికి కూర్చొని మాట్లాడతాడు. ఆయన ఏ నైతిక హక్కుతో మాట్లాడతాడు? కాదు సార్, అన్ని మతాలని గౌరవించడం అని ఎలాగైతే వెంకటేశ్వర్లు గారు చెప్పారో, ఒక్క నిమిషం, అన్ని మతాలను గౌరవించడం ఎలాగైతే చెప్పారో అన్ని మతాలని పాటిస్తున్నారేమో ఆయన. అన్ని మతాల పట్ల ఒకే రకమైనటువంటి భక్తిభావం ఉందేమో, అలా ఎందుకు తీసుకోకూడదు? మీరు అలా తీసుకునే పని అయితే రేపు పొద్దున టోపీ పెట్టించి మసీదులో రప్పించండి పవన్ కళ్యాణ్ గారిని. ఇవాళ సనాతన ధర్మం కాషాయ వస్త్రాలు వేస్తున్న పవన్ కళ్యాణ్ ఈ రోజున్న పవన్ కళ్యాణ్ ని టోపీ పెట్టుకొని రేపు విజయవాడ భవానీపురం దర్గాలోకో మసీదులోకో నమాజ్ రమ్మనండి. నేను ఒప్పుకుంటాను. అది కాదు తప్పట్ల అంత పెట్టుకొని వస్తారులే, అది కాదు కరెక్ట్, అది కరెక్ట్ కాదు. వేష భాషను కాదు మనకు కావాల్సింది వేష భాషను కాదు మనకు కావాల్సింది విధానం. ఇప్పుడు ఆయన అన్నది ఏమిటి? రావచ్చు, రేపు ముస్లింలు ఒక మీటింగ్ పెట్టి పిలిస్తే రారా, పెట్టుకుంటే తప్పకుండా పెట్టుకుంటాడు. క్రిస్టియన్ పెట్టుకుంటారు. నువ్వు రాజకీయ నాయకులు పెట్టుకోరు అనుకోవడానికి లేదు. కానీ బాజీ గారి ఉద్దేశం ఏంటంటే ప్రస్తుతం అయితే రారు అనేది ఆయన కాన్ఫిడెన్స్.
ఇవాళ ఆయన బంధాలు లేదు. పైనుంచి పైనుంచి బిగ్ బాస్ అన్నిటినీ పరిగించినట్టు దీన్ని కూడా అబ్జర్వ్ చేస్తుంటారని చెప్పేసి దానికి లేదు బిగ్ బాస్ కూడా అర్థం చేసుకుంటాడనే కాన్ఫిడెన్స్ ఈయనకు ఉంది. రాజకీయపరమైనటువంటి వ్యవహారాలు ఇవన్నీ కూడా ఎందుకు బిగ్ బాసే ఈ రకంగా మాట్లాడుతుంటారు కదా అవసరం వచ్చినప్పుడు. దాన్ని ఏమంటారు, లౌకికత్వాన్ని కూడా ప్రదర్శిస్తుంటారు ఆయన. తప్ప అవన్నీ ఏ ఎండ కాకూడదు. బిగ్ బాస్ మామూలు రోజుల్లో మాట్లాడతారు సార్. ఎన్నికలప్పుడు అవతారం మారిపోతుంది. అవును, కరెక్ట్, వేరే మనిషి వస్తాడు. కరెక్ట్ అది చూసాం కదా మన 2024 జనరల్ ఎలక్షన్స్ అప్పుడు చూసాం కదా. సమాజం గుర్తుకొస్తాయి. అవును సార్, ఏదో అంటారు కదా, ఎవరు తీసిన గోతులో వాళ్లే పడతారు. ప్రజలు గ్రహించారు కాబట్టే అగ్లీ బార్ 400 బార్ అంటే ఉన్నాయి తగ్గిపోయి 240కి పడిపోయి కార్డు పట్టి పొజిషన్లో ఇప్పుడు 2 పార్టీల మీద ఆధారపడి కాలమేళ తీయాల్సిన పరిస్థితి. కాబట్టి ఏంటంటే ఎప్పుడూ కూడా మన పప్పులు ఉడుకుతాయి అనుకుంటే కుదరదు. ఎంత బిగ్ బాస్ అయినా కానీ ప్రజలు అన్ని అబ్జర్వ్ చేస్తుంటారు. ఎవరెవరు ఒకసారి మోసపోవచ్చు, 2 సార్లు మోసపోవచ్చు. తెలుగుదేటంతో ఉన్నారు. నిన్న పార్లమెంట్ లో మరి మన వందే మాత్రమే చర్చ ఎందుకు పెట్టారో కూడా ప్రజలందరూ గ్రహించారు. యాక్చువల్గా నేను దాని మీద పెట్టాలనుకుంటున్నాను, రేపు మా పెడతాను. దాని మీద పూర్తి స్థాయిలో కంప్లీట్ గా ఒకటే డిబేట్ దాని మీదే ఉండబోతుంది. అది ఎందుకంటే చాలా చాలా ఇంపార్టెంట్. ప్రజలకి వాస్తవాలు తెలియాల్సిన అవసరం ఉంది, మనం చెప్పాల్సిన బాధ్యత కూడా ఉంది. సార్ ప్లీజ్, లక్ష్మి గారు కంక్లూడ్ ప్లీజ్. ఇక్కడ ప్రభుత్వం అన్నది ఇలా మత సామరస్యం అంశంలో వివాదం వచ్చినప్పుడు ఖచ్చితంగా 3 వర్గాలు ఉంటే 3 వర్గాలు, 2 వర్గాలు ఉంటే కూర్చోబెట్టి దాన్ని పరిష్కారం చేయాల్సి ఉంది. కోర్టు వరకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉండేది కాదు. ప్రభుత్వం కూడా వన్ సైడ్ తీసుకోవటం వలన, అంటే సపోర్ట్ అనేది ఇంకా చెయ్యరు తెలిసిన తర్వాత హిందూ సమాజం ఖచ్చితంగా వాళ్ళు కోర్టుకు పోయారు. కోర్టుకు పోయినప్పుడు ఎవరైనా కోర్టు సనాతన సంప్రదాయాలు చూస్తారు కదా. అసలు ఎప్పటి నుంచి అది అక్కడ పైన కొండ పైన ఉన్నది, ఎప్పటి నుంచి దీపం వెలిగిస్తున్నారు, ఇప్పుడు ఎందుకు అభ్యంతరం పెడుతున్నారు, ఎంతకాలం నుంచి అభ్యంతరం పెడుతున్నారు, అక్కడ కొండ కింద మసీదు ఉన్నంత మాత్రాన పైకి వెళ్ళి దీపం వెలిగించుకొని రావడానికి అభ్యంతరం ఏంటి, ఇవన్నీ పరిశీలించిన తర్వాత అది కూడా అంటే విపరీతంగా జనాలు వెళ్ళి మళ్ళీ శాంతి భద్రత సమస్య వస్తుంది కాబట్టి 4-5 వెళ్ళి దీపం వెలిగించుకోవచ్చు అని మాత్రమే ఆయన చెప్పాడు. అది నేనైతే జడ్జిమెంట్ తప్పని నేను అనుకోవటం లేదు. ఇక్కడ అదే ఒకవేళ మసీదుకు వెళ్ళే విషయంలో హిందువులు అడ్డంకులు కల్పిస్తూ ఉంటే మేము మసీదుకి వెళ్ళి ప్రార్థన చేసుకోవడానికి చూడని వీళ్ళు గొడవ పెడుతున్నారని కోర్టు పోయారు అనుకోండి, జడ్జి కూడా లేదు లోపలికి వెళ్ళి ప్రార్థనలు చేసుకోవాల్సిందే, మీరు అడ్డు పెట్టడానికి వీల్లేదు అని చెప్పి తీర్పిచ్చారు అనుకోండి, అప్పుడు కూడా అప్రిషియేషన్ పెడతారు. అప్పుడు కూడా జడ్జి మీద పెట్టాలి కదా, మళ్ళీ పెడతారా? అది కరెక్ట్ కాదది. అక్కడ వాస్తవ పరిస్థితులు ఏంది అనేది చూసిన తర్వాతనే జడ్జిమెంట్ ఇచ్చాడు. దానికి అనుకూలంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడంలో తప్పైతే ఏమీ లేదు. అరే ఇక్కడ మెజారిటీ ఉన్నటువంటి హిందూ సమాజము, హిందూ ధర్మము ఇవాళ ఉన్నప్పుడు వాళ్ళకి సంబంధించిన ఆలయాలు, పురాతన ఆలయాలు, పాత సంప్రదాయాలు వాళ్ళు గౌరవించుకొని వాళ్ళు ఏం చేసుకుంటామంటే అడ్డంకులు కల్పిస్తూ వస్తూ ఉంటే ఆ మాత్రం కూడా స్వేచ్ఛ లేని పరిస్థితి ఇవాళ భారతదేశంలో. మరి పైకి వెళ్ళి దీపం వెలిగించడానికి కూడా హిందువులకు స్వేచ్ఛ లేని పరిస్థితి ఉందే ఇక్కడ. మరి వాట్ ఈస్ ద సెక్యులరిజం అనేది ఆయన క్వశ్చన్. ఇక్కడ మెజారిటీ హిందువులు ఉన్నప్పటికీ కూడా ఒక చిన్న విషయం అది, దానికి కూడా ప్రభుత్వం సపోర్ట్ లేకుండా, దానిని కూడా అనుమతించకుండా ఉండే పరిస్థితి ఉంటే ఇంకా రాను రాను ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయో అనేది ఎవరైనా ఆలోచిస్తారు. నేనైనా ఆలోచిస్తే ఎవరైనా ఆలోచిస్తారు. అలాంటిది రాకూడదు కదా. అది ముస్లిమ్స్ వాళ్ళు ప్రార్థన చేసుకుంటామన్నా అడ్డంకులు కల్పించడానికి వీల్లేదు, క్రిస్టియన్స్ వెళ్ళి ప్రార్థన చేసుకుంటామని అడ్డంకి కల్పించడానికి వీల్లేదు, హిందువులు కూడా అడ్డంకి కల్పించడానికి వీల్లేదు. అదే రాజ్యాంగం చెప్పేది కూడా. అందువల్ల కోర్టుకు ఎందుకు పోవాల్సి వచ్చిందంటే అదే కారణం. అందువల్ల కోర్టుకు పోయారు. మరి కోర్టు పోయిన జడ్జి స్థానంలో కూర్చుని ఆయన అన్ని పూర్వాపరాలు విచారించిన తర్వాతనే ఆ మాట చెప్పాడు కదా. అది కూడా
శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా మీరు జనాలకు పులోమని కుప్పలు వెళ్ళి అక్కడ మళ్ళీ ఆ మసీదు ముందర నుంచి పోవాలి కాబట్టి గొడవలు ఏమైనా అవుతాయేమో అని చెప్పి మీరు కొంతమంది వెళ్ళి దీపం వెలిగించుకోండి అని చెప్పాడు. అందులో నేనైతే తప్పు పట్టడం లేదు, నాకైతే తప్పు ఏం అనిపించడం లేదు. అది దానికి అభిశంసన తీర్మానం పెట్టడము అంటే ఇవాళ కోర్టు తీర్పులు వారే దుర్మార్గంగా వ్యవహరించారు, మాఫియా గ్యాంగులకి కోట్ల నిధులు దుర్వినియోగం చేసినట్టు రాజకీయ నాయకులు అందరికి బెయిల్ ఇచ్చేస్తూ కూర్చుంటే అభిశంసన తీర్మానాలు పెడుతున్నాయా రాజకీయ పార్టీలు? పెట్టాలి కదా. కరెక్ట్. ఎలా ఇస్తారండి బెయిల్? కరెక్ట్. చిన్న విషయం కాదు కదా. పెద్ద కుంభకోణాలు, వేల కోట్ల లక్షల కుంభకోణాలు చేస్తూ హాయిగా శుభ్రంగా వాడు 4 రోజులు బెయిల్ మీద బయటకు వచ్చి దర్జాగా తిరుగుతూ ఉంటే ఆ బెయిల్ ఇచ్చిన జడ్జి మీద అభిశంసన పెట్టాలి కదా. క్లాసిక్ ఎగ్జాంపుల్ గాలి జనార్దన్ రెడ్డి గారు ఉన్నారు కదా, ఇన్ని సంవత్సరాల తర్వాత ఆయనకి జైలు శిక్ష పడితే దర్జాగా తిరిగాడు కదా బయట. అక్కడ దేవాలయం కూడా పడగొట్టాడు ఆయన. ఇప్పుడు మంచిదే. డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వీ షుడ్ వెల్కమ్. చాలా డీప్ గా ఇన్ డెప్త్ గా ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్పారు. అందులో మతానికి సంబంధించిన వీటికి సంబంధించిన ఆచారాలకు సంబంధించిన వాటిల్లో ఖచ్చితంగా డిబేట్లు జరగాల్సిందే. డైవర్సిఫైడ్గా ఉండటంలో తప్పులేదు. అలాగే వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ కూడా సహేతుకంగానే ఉండాలి. మన ప్యానెల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ రకమైన మెచ్యూరిటీని కర్మించారు అనుకుంటాను. మనం దీని మీద మళ్ళీ డీటెయిల్గా ఎప్పుడైనా మాట్లాడదాం. ఇన్ ద మీన్ వైల్ థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ లక్ష్మణ్ గారు, బాజీ గారు, వెంకటేశ్వర్లు గారు అండ్ శరత్ చౌదరి గారు. ఇది వాళ్ళ టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సిటీ 24/7.